10 టీవీ క్వశ్చన్ అవర్ లైవ్ షోలో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. అలాగే క్వశ్చన్ అవర్లో నాతో పాటు ప్రశ్నల వర్షాన్ని కురిపించడానికి 10 టీవీ అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ కూడా ఈ షోలో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సోము వీర్రాజు గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. రైట్, సోము వీర్రాజు గారు, చాలా సంతోషం 10 టీవీ ఆహ్వానాన్ని మన్నించి క్వశ్చన్ అవర్ కార్యక్రమానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మీతో చాలా విషయాలు మాట్లాడాలి, మీరు కూడా వాటికి క్లారిటీ ఇవ్వాలి. అంతకంటే ముందు ఎక్కువ మంది వెయిట్ చేస్తోంది. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు, నాకు తెలిసి నేరుగా అక్కడి నుంచి ఇక్కడికే వస్తున్నట్టుగా ఉంది. అంటే ఏం చర్చించారు? ఏదో ఇప్పటి వరకు తేలని అంశంకి సంబంధించి ఏదైనా ఒక క్లారిటీ 10 టీవీ వేదిక ఇవ్వబోతున్నారు? రాష్ట్రంలో తేలనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటి మీద ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి నిజమైనటువంటి అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రంలో వనరుల ఆధారిత అభివృద్ధిలో ఉభయలం కలిసి ముందుకు వెళ్ళాలి. ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా కలిసి చర్చించి ముందుకు వెళ్ళి 24లో అధికారంలోకి రావాలి. అందులో తిరుపతి ఎన్నికల గురించి కూడా తప్పకుండా చర్చిస్తాం. ఆ విధంగా చర్చించి తిరుపతి అనేది ప్రపంచ దేశాల్లో ధార్మిక క్షేత్రాల్లో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. అలాంటి క్షేత్రంలో ఎన్నికని ఆషామాషిగా తీసుకోవడానికి అవకాశాలు లేవు. ఆషామాషిగా తీసుకోకుండా తప్పకుండా గెలుపు అనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని ఈవేళ చర్చించడం జరిగింది. అందులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రణాళికను కూడా, దాంతో ఏ విధమైనటువంటి ఆలోచన ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో చేయాలనేటువంటి అంశం కూడా సుమారు 2 గంటల 10 నిమిషాలు వారితో సమయం ఇచ్చి ఉభయలం చర్చించడం జరిగింది. అంటే సోము వీర్రాజు గారు, తిరుపతిలో ఎవరు పోటీ చేస్తారన్నది ఒక చర్చ బలంగా సాగుతోంది. పాయింట్ నెంబర్ 1. 2, 3 రోజుల కిందట తిరుపతిలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన వారం రోజుల్లోగా స్పష్టత వస్తుంది అని ఆయన ప్రకటన చేసి 3 రోజులైంది. ఇంకా ఆయన ఇచ్చిన గడువు ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. అభ్యర్థి పైన కనీసం ఏమి చర్చించలేదా? ఎవరు పోటీ చేయాలన్న దానిపైన? నెగ్గడం ప్రధానం ఉభయ పార్టీలకి. అభ్యర్థులు అనే అంశంలో స్పష్టమైనటువంటి విధానం ఉభయలకి ఉంది. దాన్ని చర్చించడం పవన్ కళ్యాణ్ గారితో, దాన్ని చర్చించడం ఆంతరంగికంగా పార్టీలు. ఆ విధంగా చర్చలు తప్పకుండా జరుగుతాయి. చర్చలు జరగవు అనుకోవడానికి అవకాశం లేదు. స్పష్టమైనటువంటి చర్చలు జరిగాయి. అంటే ఎప్పటికల్లా క్లారిటీ ఇవ్వబోతున్నారు? తిరుపతిలో ఎవరు పోటీ చేస్తారన్న దానిపైన కానీ, లేదంటే ఎవరు పోటీ చేయబోతున్నారన్న అభ్యర్థి పేరు ఖరారు విషయంలో ఉభయలకి ఎవరు పోటీ చేస్తారనేటువంటి అంశం మీద చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఆ విధంగా ముందుకు పెడుతున్నాం. అంటే మొన్న ఆయన మీడియా సమావేశంలో చేసిన మరో ప్రకటన, అంటే ఇక్కడ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవట్లేదని కేంద్ర పెద్దలకు కూడా చెప్పాను అని. అసలు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన, వారు చూపించేంత గౌరవం ఇక్కడ మాకు కనిపించట్లేదు అనేది, రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కనిపించట్లేదు అనేది చాలా బాగా మన పిఎస్సిలో తెలియజేశారు. ఒక్కోసారి ఒక భావోద్వేగం కావచ్చు, లేదంటే కొంచెం ఉత్సాహం కావచ్చు, ఒక్కోసారి మాట తోచు, కానీ కలిసి ఒక సంయోజ్యత ముందుకెళ్దాం అనుకున్న చిన్న చిన్న తప్పుల్ని మనం సవరించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఆ తప్పులు ఆ ప్రయాణాన్ని ఆపకూడదు. సోము వీర్రాజు గారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? బీజేపీ నాయకత్వానికి జనసేన బలం కూడా లోకల్కి కూడా తెలియడం లేదని మరో వ్యాఖ్య చేశారు ఆయన. వ్యాఖ్యలు కాదవి, జరిగినటువంటి కొన్ని అంశాలు. దాన్ని సర్దుకోవడానికి ఉభయలు సిద్ధంగా ఉన్నాం. అంటే పట్టించుకోవట్లేదు, ఇప్పటివరకు పట్టించుకోవట్లేదని ఒప్పుకుంటున్నారా? దాన్ని సర్దుకోవడానికి ఉభయలు సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. రైట్. ఇప్పుడు తిరుపతికి సంబంధించి ఎక్కువగా ఫోకస్, అందరి దృష్టి దానిపైన ఉంది. ఖచ్చితంగా గతంలో 98 ఎన్నికల్లో కానీ 99 ఎన్నికల్లో కానీ వచ్చిన ఓట్ల పరంగా చూస్తున్నప్పుడు బీజేపీ స్టేక్ని కాదనలేం తిరుపతికి సంబంధించి. గతంలో కూడా మీరు తిరుపతిలో బీజేపీయే పోటీ చేస్తుందని ఒక ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజు మీరు తిరుపతిలో ఉన్నప్పుడే జనసేన పార్టీ నేతలు మీడియా సమావేశం పెట్టి సోము వీర్రాజు గారు ఎట్లా మాట్లాడతారు, ఉమ్మడి అభ్యర్థిని అనుకుంటున్నాం కదా, మేము ఒక క్లారిటీ ఇవ్వకుండా ఆయన ఎట్లా మాట్లాడతారని కొందరు మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అందుకే ఆ అంశాన్ని నేను పదే అడగడానికి కారణం. ఏమీ తప్పు లేదు మీరు అడగడంలో. రాజకీయాల్లో ఇలాంటి ప్రకటనలు చేసుకోవడం కూడా పెద్ద తప్పు కాదు. అది మీరు పెద్దగా తప్పుగా అలా మాట్లాడుకోకపోతే
మీరు రాజకీయాల్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఎందుకు ఉంటుంది? Okay. రాజకీయాల్లో ఇలాంటి చర్చలు జరుగుతూ ఉండాలి, ఇలాంటి ప్రకటనలు రావాలి, కొంత చర్చ జరగాలి, Right. మీరు ప్రశ్నించడానికి మేము అవకాశాలు ఇవ్వాలి. Right. ఈ ప్రకటనలు మీరు సరదాగా తీసుకోవాలి, లేకపోతే సీరియస్గా తీసుకోవాలి, చర్చ జరపాలి. రైట్. అంటే రాజకీయపరమైన అంశాల్లోకి వెళ్లే ముందు ఒక ఆర్ఎస్ఎస్ నుంచి క్రమశిక్షణ గల కార్యకర్తగా రాష్ట్ర అధ్యక్షుడి స్థాయి వరకు మీరు ఎదిగారు. అంటే ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని నియమాలు, ఉదయం పూట కొంత కరసేవ చేయటం కానీ, తర్వాత కొన్ని ఆసనాలు కానీ, కొంత యోగా చేయటం, ఇలాంటి దానికంటూ ఒక ప్రిన్సిపల్డ్గా వెళ్ళే ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పటికి మీరు అవి చేస్తుంటారు అలాగా? చిన్నప్పుడు మీ దినచర్య ఎలా మొదలవుతుంది? చిన్నప్పుడు షాక్ వెళ్ళే సందర్భంలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. శాఖలో ప్రార్థన చేయడం కానీ, అట్లనే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం కానీ, యోగా చేయడం కానీ, కబడ్డీ ఆడడం కానీ, ధ్వజానికి ప్రార్థన చేయడం కానీ, ఇలాంటి అంశాలు షాక్ వెళ్ళిన సందర్భంలో జరుగుతూ ఉంటాయి. అయితే రాజకీయాల్లోకి రావడం, ఏబీపీలో పనిచేయడం మూలంగా రెగ్యులర్గా షాక్ వెళ్ళకపోయినా నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాను, వాకింగ్ చేస్తాను నాకున్న సమయంలో. ఆ విధంగా నా యొక్క ఉదయం కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ కుటుంబ నేపథ్యంకి సంబంధించి కూడా మీరు 82లోనే బీజేపీ సెక్రటరీగా ఉన్నారు. ముందు నుంచి భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగానే ఉన్నారు. అంటే కుటుంబంలో ఇంకెవరైనా రాజకీయాల్లో ఉండడం కానీ, కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కనపరచడం కానీ ఏమైనా ఉందా? మీ కుటుంబ నేపథ్యం కోసం ఒకసారి చెప్తారా? మాకెవరికి మా నాన్నగారు నా 3rd ఇయర్లో చనిపోయారు, 3వ సంవత్సరంలో వారు చనిపోయారు. అంతక్రితం ఆయన కొంత కమ్యూనిస్టు భావజాలంతో పనిచేశారు. వారు పేదల కోసం కొంత సేవ చేశారనేటువంటి అంశం పెద్దలు చెప్తారు. తర్వాత నేను స్కూల్లో చదివేటప్పుడు సంఘంతో పరిచయం రావడం, తర్వాత ఏబీపీలో పనిచేయడం, తర్వాత ఎమర్జెన్సీలో అండర్ గ్రౌండ్ వర్క్ చేయడం, ఇందిరాగాంధీ యొక్క అన్డెమోక్రటిక్ వే ఎమర్జెన్సీ ఏదైతే ఉందో దానిలో చాలా చురుగ్గా పాల్గొనే పరిస్థితి. దాని తర్వాత డైరెక్ట్గా డిగ్రీ అయిన తర్వాత నేను రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. వీర్రాజు గారు, బీజేపీలో చాలా చురుకైన పాత్ర పోషించే మీరు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరింత జోష్ పెరిగింది ఏపీ బీజేపీలు అంటున్నారు. జోష్ పెరగడానికి మీరేం బూస్ట్ ఇచ్చారు? నేను పెద్దగా దాని గురించి ఈ విధంగా చేశాను అని అనడానికి అవకాశం లేదు. సందర్భం అనుగుణంగా అడుగులు వేయడం అనేది రాజకీయాల్లో ఒక ప్రక్రియ. ఆ విధంగా ముందుకు వెళ్ళడం తప్ప తర్వాత కార్యకర్తలతో మమేకం అవ్వడం అనేది మొట్టమొదటిసారి నుంచి నాకు ఉన్నటువంటి అలవాటు. ఆ కార్యకర్తలు కొంత మనం మాట్లాడేటువంటి అంశాలు కానీ, ఇన్స్పిరేషన్ కానీ రావడం, కార్యకర్తల్లో ఆ విధంగా ఉత్సాహాన్ని నింపాము అనేది ఫీడ్బ్యాక్. నేను ఒక నింపాను నేను అన్ను, నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మూలంగా కార్యకర్తల్లో కొంత జోష్ రావడానికి అవకాశం ఏర్పడింది. కానీ వీర్రాజు గారు 1996 తర్వాత 98, 99 చూసుకుంటే, తర్వాత 2019, 2021 ఉన్నాం. ఏపీలో అప్పటి నుంచి చూసుకుంటే అప్పుడు బీజేపీ చాలా జోష్లో ఉంది. ఇక రాబోయే రోజులు బీజేపీ అనుకున్న దగ్గర నుంచి మళ్ళీ తర్వాత పరిణామాలు కొంత గ్రాఫ్ తగ్గి ఇది ఉన్న పరిస్థితుల్లో మధ్యలో ఒక జోష్ తగ్గింది. కానీ ఇప్పుడు జోష్ పెరిగింది. కానీ మధ్యలో జోష్ తగ్గడానికి కారణం ఏంటి? రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. అవి న్యాచురల్గా తీసుకోవాలి. ఈవేళ ఏం చేయాలి? జనసేన, భారతీయ జనతా పార్టీ ఏ విధమైనటువంటి ప్రణాళికను మనం సాధించాలి? గతంలో జరిగిన అంశాల కంటే గతంలో జరిగిన కొన్ని పాజిటివ్ అంశాలని లెక్కించుకోవాలి. ఆ పాజిటివ్ అంశాలు 98. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో 23% ఓట్లు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్లో 14% వచ్చింది, యావరేజ్ని 18% ఓట్స్ వచ్చినాయి. తర్వాత 2009లో చిరంజీవి గారికి 18%. అంటే ఈ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక 2 పార్టీలను వ్యతిరేకిస్తూ 3వ ప్రత్యామ్నాయ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ ఉన్నదనేది మనం ఒక ఎగ్జామిన్ చేయడానికి, ఒక అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దాన్ని గోహెడ్ ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఇదే భారతీయ జనతా పార్టీ, జనసేన యొక్క లక్ష్యం. ఆ విధంగా ముందుకు వెళ్ళడం, 24లో దాన్ని ఒక అధికారంలోకి వచ్చే పార్టీగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేయడానికి అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అంటే సోమవీర్రాజు గారు, నేను అడుగుతుంది ఇందాక మిత్రుడు అడిగింది కూడా స్పెసిఫిక్గా గతంలో అద్భుతమైన పర్సంటేజ్ సాధించారు, కొన్ని స్థానాలు కూడా సాధించిన భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ఎదగాలి, కానీ మళ్ళీ క్రమక్రమంగా తగ్గే పరిస్థితి వచ్చింది.
ఎందుకు అంటే ఒక రకంగా స్కోపు ఉంది రాష్ట్రంలో అనుకుంటున్న రోజుల్లోనే ఇంకా తర్వాత అసలు వార్తల్లో లేకుండా పార్టీ పరిస్థితి పడిపోయింది ఒకనొక టైంకి. బలమైన కారణం ఏదో ఒక కారణం ఉంటుంది కదా. కారణాలు ఇప్పుడు ఆలోచించడం కంటే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాలని వెతుక్కోవాలి, దాన్ని స్ట్రెంథన్ చేయాలి, దాన్ని స్ట్రక్చరైజ్ చేయాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. జరిగిపోయినటువంటి అంశాలు ఎందుకు తగ్గిపోయాం, ఈ విషయాలు ఈవేళ అంత ప్రాధాన్యతకి సంబంధించినటువంటి అంశాలు కాదు. మీకు కనిపిస్తున్న అవకాశాలు ఏంటి ఆంధ్రప్రదేశ్? ఈవేళ ఒక ప్రతిపక్షం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. బహుశా ఆ ప్రతిపక్షాన్ని ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు. ఆ ప్రతిపక్షానికి నా దృష్టిలో రాబోయేటువంటి రోజుల్లో మిత్రపక్షాలు లేవు. మిత్రపక్షాలు లేకపోతే అది ప్రతిపక్షంగా, అది అసలు పాలక పక్షానికి వెళ్ళడానికి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు పార్టీ ఎప్పుడైనా 14లో మేము జనసేన గెలిపి నెగ్గించాం. 99లో వాజ్పేయి గారి యొక్క మూలంగా చంద్రబాబు నాయుడు బయటపడ్డాడు. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2019లో కూడా ఓడిపోయాడు. కాబట్టి ఆయన ఎంత చేసినా ఈ రాష్ట్రంలో ఆయనకు అవకాశాలు లేవు. ఇది బీజేపీకి ఒక సువర్ణ అవకాశం, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి. కాబట్టి ఆ యొక్క అధర్మ పక్షాన్ని, అది ప్రతిపక్షం కాదు, అబద్ధాల పక్షం, మేం ప్రజాపక్షంగా మారుతాం. హిందుత్వం మీద కావచ్చు, ప్రజల సమస్యల మీద కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అనేకమైన అంశాల్లో ఈ రెండు పార్టీలు కూడా ఒకే విధమైనటువంటి ఎపిసోడ్స్ నడుపుతున్నాయి రాష్ట్రంలో. కాబట్టి తెలుగుదేశం మాట్లాడడానికి ఏం అవకాశం ఉంటుంది? అవకాశం ఉండదు. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ, జనసేన ముందుకు వెళ్ళడానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు. మాకు అడ్డంకులు లేవు. అది చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో సోమవీర్రాజు గారు ఇంకో చర్చ జరుగుతోంది. అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ బీజేపీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్తులో మళ్ళీ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయొచ్చు అని. భవిష్యత్తులో అసలు అది జరగదు అని టెంటీ వేదికగా చెప్పగలరా? ఎందుకు జరుగుద్ది? దేనికి జరుగుద్ది? ఇన్ని అబద్ధాలు చెప్పిన వ్యక్తితోటి మేము కలిసి పెడతాం అని మీరు అనుకోవడం, ఆ విధమైనటువంటి చర్చలు తెలుగుదేశమే రేకెత్తిస్తుంది. అవే సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది, అవే మీ దగ్గరికి వార్తలు చేరుతూ ఉంటుంది. ఆ భ్రమల్లోకి మీరు పెడతారు. ఆ భ్రమలు లేనే లేవు. ఇప్పుడే మేము ఇద్దరం ఉభయలు మాట్లాడుకున్నాం, అలాంటి అవకాశం లేనే లేదు. ఒక్క భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఈ రాష్ట్రంలో అధికారం కోసం పయనిస్తుంది, అధికారాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. చంద్రబాబు నాయుడు మా ట్రాప్లోకి తీసుకుంటాం, ఆయన ట్రాప్లోకి మేము వెళ్ళే ప్రసక్తే లేదు. అంటే 2004లో కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఓడిపోయామని పదే పదే బీజేపీ నేతలు మాట్లాడారు. భవిష్యత్తులో ఆయనతో పొత్తు కుదుర్చుకోమని కంటాపదంగా చెప్పారు. మరి వేరే 2014 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ మీరు కలిసి పోటీ చేసిన సందర్భం. చంద్రబాబు నాయుడే 2004లో బీజేపీ మూలంగా ఓడిపోయామన్నాం, మేము మాట్లాడము అలాంటి మాటలు. చంద్రబాబు నాయుడే 2009లో మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోని అన్నాడు. చంద్రబాబు నాయుడే 2013లో పాదయాత్రలో మసీదులోకి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి బీజేపీతో నేను పొత్తు పెట్టుకోనని ఆయన చెప్పాడు. మేము ఎప్పుడు ఏ అంశాన్ని చెప్పం. కానీ మరలా ఆయనే వచ్చి పొత్తు కావాలని మాట్లాడినటువంటి వ్యక్తి, ఆయన అబద్ధాలు నమ్మి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అబద్ధాలు కాదు, అంటే గతంలో చేసిన ప్రకటనలు మళ్ళీ అసలు బీజేపీ, టీడీపీ కలవదు అనుకున్న సందర్భం మళ్ళీ 2014లో కలిశారు. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న ఫినామినాలో చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నవే కదా. అసలు కలవరు అనుకున్న పార్టీలు కలిసాయి. మహారాష్ట్రలో చూసిన ఈక్వేషన్ కూడా మనం చూసాం. ఇన్నిసార్లు గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడుతో కలవడం అనేది ఆత్మహత్య సదృశ్యం, రైట్, జరిగే పని కాదు. వీర్రాజు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నాను, వారితో కలిసి పయనించే ప్రసక్తి లేదు. అంటే మీకు జనసేనకి పూర్తిగా అవగాహన వచ్చినట్టేనా? 100%. భవిష్యత్తులో మీరు రెండు పార్టీలు పోటీ చేస్తే ఇంకెవరిని కలుపుకో. రైట్. అంటే జనసేన బీజేపీకి ఎంత మిత్రపక్షంగా ఉంది? ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు మాట్లాడిన వీడియోని కూడా చూసాం. అలాగే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎంత భరోసాగా ఉండొచ్చు? చారిత్రాత్మకమైనటువంటి ఒక ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్రంలో జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క కలయిక, హిస్టారికల్ నెసెసిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఆ విషయాన్ని మేము ఇద్దరం కూడా ఇప్పుడు స్పష్టంగా చర్చించుకున్నాం. ఆ రెండో ఆలోచనకి తావులేదు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
వాటిని కలిసి కూర్చొని చర్చించుకుంటూ ఉంటాం. కానీ వీర్రాజు గారు, బీజేపీ మిత్రపక్షాన్ని ఒక మిట్టలానే ఉపయోగించుకుంటుంది తప్పితే ఆ పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశం ఉండదని మిత్రపక్షాలు భావించే పరిస్థితుల్లో ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అసలు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడికి మిత్రపక్షంగా ఉన్నాం, ఇప్పుడు కానీ లేదు. ఇప్పుడు జనసేన మిత్రపక్షంగా ఉన్నాం. ఇప్పుడు జనసేన మేము రియల్ పక్షంగా ఉంటాం, రియల్ పార్ట్నర్స్గా ఉంటాం. ఎవరి లక్ష్యాన్ని దెబ్బతీసే పరిస్థితిలోకి వెళ్ళాం. ఉభయలం కలిసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మేము కలిసి ముందుకు వెడతాం. ఎవరిని దెబ్బతీసేటువంటి లక్ష్యం భారతీయ జనతా పార్టీకి ఉండదు. మరి ఫిబ్రవరి 4న రథయాత్ర ప్రారంభించబోతున్నారు. జనసేన కూడా రథయాత్రలో పాల్గొంటుందా? ఎందుకంటే మొన్న రథయాత్రకు సంబంధించి కూడా చర్చించలేదన్న ఒక కామెంట్ ఆ పార్టీ నుంచి వచ్చింది. ఈవేళ రాత్రి ఆ విషయాన్ని మరలా చర్చించుకోవడం మరొక సమావేశం ఉంది ఈవేళ నైట్. అంటే దానిపైన క్లారిటీ రాబోతుంది రథయాత్రకు సంబంధించి. తప్పకుండా. రైట్. ఇక రథయాత్రకు సంబంధించిన అంశం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని క్లియర్ కట్గా ప్రభుత్వం చెప్తోంది, పోలీసులు చెప్తున్నారు. చేసి తీరుతాము అనుమతి ఇవ్వకపోయినని మీరు చెప్తున్నారు. ప్రభుత్వం సీఎం గారు ఈ పట్టాల సందర్భంలో చాలా చోట్ల వారు వెళ్ళారు. వేల మంది పబ్లిక్ అక్కడికి వచ్చి గుమిగూడారు. అట్లనే గుంటూరులో చెక్ పోస్ట్ దగ్గర 5 లక్షల మందితో క్రైస్తవుల సువార్త కూటములు జరుగుతున్నాయి. దానికి పర్మిషన్ ఇచ్చారు. ఎలా ఇస్తుందండి ప్రభుత్వం? మేము రథయాత్రకు అడిగితే కోర్టులో మేము ఒకసారి విన్నవిస్తామన్నారు. ఎవరిని అడిగి అక్కడ సువార్త కూటములకి ఈవేళ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం? ఎట్లా చూస్తూ ఊరుకుంది? డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క వెహికల్స్ ఆ కూటాల్లో ఉన్నాయి, నేను చూశాను, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏ లక్ష్యంతో పనిచేస్తుంది? ఎవరు నిరోధించాలనుకుంటున్నారు? హిందుత్వంకి సంబంధించినటువంటి అనేక అపచారాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే దాన్ని ప్రజల్లో చర్చకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని నిరోధిస్తారా? లక్షల మంది కోటాల్లో జమకూడితే దాన్ని ఏ దృష్ట్యా తీసుకుంటుంది ఈ ప్రభుత్వం? అంటే హిందుత్వానికే మీరు వ్యతిరేకమా? మేము క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు, కానీ మీరు ఆ సభలకు పర్మిషన్ ఇచ్చి మాకు ఇవ్వమంటే ఏం సిగ్నల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది? ప్రజల ముందు ఎజెండా పెడతాం, మేము రథయాత్రకు ముందుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇవ్వకపోతే ఏం జరుగుతుందనేది చూద్దాం. అంటే మీరు చేపట్టబోయేది ధర్మ పరిరక్షణ యాత్ర కాదు, ఓట్ల రక్షణ యాత్ర అన్నది వాళ్ళ కామెంట్. వాళ్ళు చర్చి ఫాదర్లకి శాలరీస్ ఇస్తే వాటిని ఓట్లు కింద కాదు. వాళ్ళ చర్చిలు ప్రభుత్వం డబ్బుతో కడుతుంటే అవి ఓట్ల కోసం కాదు. అట్లనే అనేక రకాల మైనార్టీకి సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వం ప్రజలు డబ్బుతో కడుతుంటే అవి ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాదు. మేము హిందుత్వం గురించి మాట్లాడుతున్నాం. అట్లానే తిరుపతిలో నిధుల్ని ఈవేళ మీ ప్రభుత్వానికి సంబంధించిన అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు వినియోగించారు. ఆయన ఒక వారధి గడ్డాన్ని 450 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. మీరు మొన్న 5,000 కోట్ల డిపాజిట్ని ప్రభుత్వ యంత్రాంగ సంస్థలో పెట్టడం కోసం ప్రయత్నం చేశారు. ఇవన్నీ హిందుత్వానికి జరిగేటువంటి అపచారం. టీటీడీకి నిధుల్ని మీరు వినియోగించుకోవాలి, ఎండోమెంట్ భూములు మీరు వినియోగించుకోవాలి. ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలని ప్రజలకు తీసుకువెళ్తాం. ఇక్కడ ఏదైతే హిందుత్వానికి వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తున్నారో ఈ చర్యలను మేము ప్రజలకు తీసుకువెళ్ళాలనే ఒక ఎజెండాతో మేము ముందుకు పెడుతున్నాం. దాన్ని ఎదుర్కొంటే మేము ప్రజల దగ్గర చెప్పడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాం. మీరు రథయాత్రతో వెళుతున్నారు, మరోవైపు రథయాత్ర గురించి జనసేనతో చర్చించలేదు అని అంటున్నారు. ఇటు రైతులు కార్మికుల కోసం జనసేనాని రంగంలోకి దిగితే బీజేపీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఎవరో ప్రశ్నించడం లేదు. ఇవన్నీ కూడా మీ హృదయంలో ఉన్నటువంటి అనవసరపు ఆందోళనలు. మేము ఉభయలో అన్ని అంశాల్లోనూ మేము మాట్లాడుకునే ముందుకు పెడుతున్నాం. వారు కొన్ని కార్యక్రమాలు చేస్తారు, మేము కొన్ని కార్యక్రమాలు చేస్తాం. వారు ఈస్ట్ గోదావరిలో ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్కి వెళ్ళారు. వారి కార్యక్రమం అది, మాకు చెప్పలేదని అనడానికి మేము అనడానికి అవకాశం లేదు. మా పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ప్రజలకు సంబంధించి, జనసేన కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్ని ఉభయనం కలిసి చేస్తాం, కొన్ని విడివిడిగా చేస్తాం. అంత మాత్రాన్న వారి ఎజెండా వారికి ఉంటుంది, మా ఎజెండా మాకు ఉంటుంది. ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. కానీ రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో విజయం సాధించడం కోసం అనేకమైన సందర్భాల్లో కలిసి పనిచేస్తాం, కొన్ని సందర్భాల్లో విడివిడిగా పనిచేస్తాం. అంటే సోమవీర్రాజు గారు, ఇక్కడ మీ పార్టీ వ్యూహంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎందుకు బలపరచాలంటే ఏం చెప్తారు? ఆంధ్ర రాష్ట్రం
దిశ 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 దశ అనే పొగల్లో ఆంధ్ర రాష్ట్రం లేదు. కుటుంబ రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు పెడుతున్నాయి. వాళ్ళ అబ్బాయిలు, లేకపోతే కొంతమంది చిన్నాన్నలు, కొంతమంది మామయ్యలు, కొంతమంది వాళ్ళ పార్ట్నర్లు, ఇది ఈవేళ రాజకీయం. ఈ రాజకీయానికి అతీతమైనటువంటి రాజకీయం ఆంధ్ర రాష్ట్రంలో కావాలి. ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం, మేధో సంపత్తి కలిగినటువంటి అనేక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రాన్ని 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. ఈ ఉభయ పార్టీలు ఇప్పటి వరకు ఒక పోర్టు కూడా కట్టలేనటువంటి పరిస్థితి. మీరు ఈవేళ గుజరాత్లో చూస్తే 18 పోర్టులు ఉన్నాయి, 1100 కిలోమీటర్ల తీరం. అనేకమైన జట్టీలు కట్టారు, అనేకమైనటువంటి జట్టీలని ఫిషర్మ్యాన్కి కట్టారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది 4-5 కట్టాలని. ఈ విధంగా నిజమైనటువంటి అభివృద్ధి ఏంటి? ఈవేళ ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు కానీ గమనించినట్లయితే నిజమైన అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీదనే జరుగుతుంది. దీన్ని మీరు ప్రత్యేకమైన ఒక చర్చ పెడితే నా దగ్గర లెక్కలతో సహా మీ దగ్గర నేను వస్తాను. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 14 నుంచి ఇవాళ వరకు ఏం చేసింది? ఒక విజయవాడలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసింది? ఒక తిరుపతి పార్లమెంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసింది? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని అడగడానికి మా దగ్గర సరైనటువంటి నివేదికలు ఉన్నాయి. మా దగ్గర సరైనటువంటి నివేదికలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజెంట్ చేయడానికి మాకు ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయం లేదు. ఆ మంత్రి ఈ మధ్యన అన్నాడు, మీరు ఏం చేస్తున్నారు? ఆ మంత్రిని కూర్చోబెడితే నాతో మేమేం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి చెప్తాం. అంటే ప్రధానంగా విభజన హామీలను ఎక్కువ మంది ప్రస్తావిస్తున్నారు. విభజన హామీలు, విభజనలో లేని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఎప్పుడూ కూడా అన్ని రాష్ట్రాల అభివృద్ధే. కేంద్రానికి మనం ఆలోచిస్తే వేరే రాష్ట్రాలు ఉండవు. అన్ని రాష్ట్రాలు కలిస్తే కేంద్రం, అన్ని రాష్ట్రాలు కలిపితే కేంద్రం, అన్ని రాష్ట్రాల అభివృద్ధే కేంద్రం యొక్క లక్ష్యం. రైట్. సోమవీర్రాజు గారు, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఫినామినాస్ తీసుకుంటే ఇక్కడ బలమైన టీఆర్ఎస్ అధికారంలో ఉంది, అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది, క్లియర్ కట్గా అది అర్థమవుతుంది. వేరే ఆంధ్రప్రదేశ్లో బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఉంది, 40% ఓటు సాధించింది కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఫలితాల నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అన్న ఒక వాతావరణం వచ్చింది. వేరే ఇంకా ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంటుందా? అక్కడ తెలుగుదేశం పార్టీ కొంత కేడర్ పరంగా బలంగా ఉంది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే బీజేపీ ఎదగాలంటే టీడీపీని దాటాలి అని అంటున్నారు, ఒప్పుకుంటారా? మీరు మొన్న దబ్బాక ఎలక్షన్ దాకా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, మున్సిపల్ ఎలక్షన్ దాకా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రేపు తిరుపతి ఎలక్షన్ తర్వాత బీజేపీ జనసేన బలంగా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్కి ఏ విధమైన పరిస్థితి వచ్చిందో చంద్రబాబు నాయుడు కూడా అదే పరిస్థితి వస్తుంది, ఇందులో నో డౌట్. మీరు ఏమీ ఇబ్బంది పడవలసిన ఆలోచన లేదు. అంటే తిరుపతితో మీ జైత్రయాత్ర స్టార్ట్ అవుతుంది అంటారు? తప్పకుండా తప్పకుండా స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరితో పోటీ అనుకుంటున్నారు తిరుపతికి సంబంధించి? వైసీపీ భారతీయ జనతా పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. వైసీపీతోనే మీ పోటీ 100%. రైట్. సోమవీర్రాజు గారు, వైసీపీతోనే పోటీ అనే మీరు, కానీ ఎక్కువగా మీ మాటల్లో టార్గెట్ చేసేది చంద్రబాబుని ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకని? వైసీపీ, చంద్రబాబు నాయుడు ఉభయలు కూడా అవి 2 కుటుంబ పార్టీలు, వాటిని రెండింటినీ టార్గెట్ చేస్తాం. దేన్ని విడిచిపెట్టవలసినటువంటి ఆవశ్యకత భారతీయ జనతా పార్టీకి లేదు. కానీ వ్యూహాత్మకంగా మేము ముందుకు వెళ్ళాలంటే ఒకడు తప్పకుండా పక్క తప్పుకోవాలి. దాన్ని చేయవలసినటువంటి సంభావనలు అవి ఇస్తూ ఉండాలి, అవి జరుగుతూ ఉంటాయి. మీరు కూడా దాన్ని డైజెస్ట్ చేస్తారు. ఎలాంటి సంభావనలో ఎలాంటి అని చెప్తున్నాను కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడండి, ఆయనే రాముడు అంటాడు. అదేంటండి, ఆయన ఇంకో మాట అంటాడు. సంభావన అంటే ఏంటంటే ఆయన భావన క్రిస్టియన్స్కి అందరికీ రిజర్వేషన్ ఉండాలి, ఇది నా డిమాండ్ అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత క్రిస్టియన్స్ అందరూ మారిపోతున్నారు అంటాడు. క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు ఇచ్చారనుకోండి, ఒక్క హిందువుడన్నా మిగులుతాడా ఎస్సీస్లో? చంద్రబాబు నాయుడు ఆ వేళ ఏం మాట్లాడాడు? క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ ఇస్తాను అన్నాడు. రిజర్వేషన్స్ ఇస్తే ఇంకెవరూ ఉండరు. ఇప్పుడేమంటున్నాడు? మరి ఇలాంటి అబద్ధాలు కోరిని అప్పుడప్పుడు వార్తలు స్పష్టంగా పెట్టాలి. అర్హత లేకుండా రాజకీయాలు అంటే ధర్మనీతి, ధర్మం మాట్లాడాలి. రోజు అబద్ధాలు మాట్లాడుతుంటే, మనం చెప్పింది వీళ్ళ కాదంటుంటే, దానికి రివర్స్లో వెళ్ళిపోతుంటే, పెద్ద పబ్లిసిటీ ఇచ్చేస్తుంటే అబద్ధాలను ఎవరు ఎన్నిల వేళలా నమ్మరు. ఈ స్పష్టం దీన్ని మాట్లాడుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి ప్రజలకి. అది నా ఆలోచన.
అంటే ఆ మీ విధంగా నేను ముందుకు పెడతాను. అంటే చంద్రబాబు నేను మీరు ఎందుకు అబద్ధాలు చెప్తే విమర్శించరా? అబద్ధాలు చెప్పేవాడిని స్పేర్ చేయమని ప్రజలకు మనం సర్టిఫికేట్లు ఇవ్వాలా ఏంటి? మనం మాట్లాడుతూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, నిజాలు చెప్పించాలి. రాజకీయ నాయకులు నిజాలే మాట్లాడాలి. ప్రజలు పరిపాలించేవాడు నిజం మాట్లాడకుండా అబద్ధాలు చెప్తుంటే దాన్ని ఖండం చేయాలి. అది మన బాధ్యత అయి ఉండాలి. ధర్మనీతిలో భాగం, పరిపాలన రీతిలో భాగం. దానికి అసలు అతని శరీరంలో లేదనుకోండి, వాళ్ళ అమ్మ ఉగ్గుపాలు అబద్ధాలతో పట్టేస్తే దాన్ని మనం ఎలా డైజెస్ట్ చేసుకుంటాం? దాన్ని మాట్లాడుతూ ఉండాలి మనం. అంటే మీ పార్టీ వ్యూహంకి సంబంధించే అంటే 2019 ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్ల శాతాన్ని పదే చాలామంది ప్రస్తావిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని భారతీయ జనతా పార్టీ 2024లో అధికారం మాదే అనటాన్ని నమ్మదగిన అంశమా అని? నమ్మలేరు వాళ్ళు. రిజల్ట్ చెప్తాయి త్వరలో రాబోయేటువంటి రోజుల్లో. దాన్ని చూసిన తర్వాత వారు ఆలోచనలన్నీ మార్చుకుంటారు. అంటే ఇక్కడ టైం రావాలిగా. అంటే దుబ్బాక జిహెచ్ఎంసీ ఇక్కడ జోష్ వచ్చినట్టు తిరుపతితో పక్కగా జోష్ వస్తుంది అంటారు. వస్తుంది, 100% వస్తుంది. అంటే అసలు మీ టార్గెట్ 2024 ఏంటంటే ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ట్రేడింగ్ చేస్తున్నారు ఇప్పటి వరకు రూలింగ్ పార్టీలు. మేము నిజమైనటువంటి అభివృద్ధి కోసం, నిజమైనటువంటి పరిపాలన చేయడానికి మాకు అధికారం కావాలి. ఆ విధమైనటువంటి అధికారం కోసం ప్రజల్లోకి పెడతాం మేము. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో ఎక్కువగా బీసీ సామాజిక వర్గాలు, వెనుకబడిన వర్గాలు భారతీయ జనతా పార్టీకి అండగా నిలుస్తున్నాయి అనేది ఒకటి కనిపిస్తున్న ఫినామినా. వేరేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత వర్గాల్లో బీజేపీ పట్ల ఉన్న ఆసక్తి బీసీ సామాజిక వర్గాల్లో కానీ వెనుకబడిన వర్గాల్లో కానీ లేదంటున్నారు. అది ఒప్పుకుంటారా? గ్రహించారు? అది మొన్ననే మేము ఒక కాళహస్తిలో ఓబీసీ మోర్చా మీటింగ్ పెట్టాం. 4000 మందితో ఊరేగింపు జరిపాం. అన్ని వర్గాల్లోకి మా కార్యకర్తలు వెళ్ళి పనిచేశారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రతినిధులు 1000 మంది రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. వివిధ చేనేత వృత్తులు, చేతి వృత్తుల యొక్క కుటుంబాలు అనేక మంది పాల్గొన్నాయి ఆ సమావేశంలో. ఇది భారతీయ జనతా పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ. మేము మోడీ నాయకత్వాన్ని పెడుతున్నాం. ఇవాళ బీసీస్కి మేము చెప్పేదేంటి? బీసీస్లో ఆలోచింపదగ్గ అంశం ఏంటి? భారతీయ జనతా పార్టీ బహుజనుడి యొక్క నాయకత్వంలో వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ నాయకత్వంలో వెళ్తుందంటే భారతీయ జనతా పార్టీ, బీసీల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పెడుతుంది. ఒక బీసీ ఎవరైతే మోడీ ఉన్నారో వారి నాయకత్వంలో ఈవేళ మేము అందరం వెళ్తున్నాం. జనసేన, భారతీయ జనతా పార్టీ. అనేక మంది బీసీసీ ఈవేళ భారతీయ జనతా పార్టీ పైకి వస్తున్నారు. యాదవులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అలానే దళిత వర్గాలు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాయి. వివిధ రకాల సామాజిక కుటుంబాలు, యాదవులు కావచ్చు, గౌడాస్ కావచ్చు, అట్లానే వేవర్స్ కావచ్చు, అట్లానే కూర్మీస్ కావచ్చు, వివిధ రకాల చేనేత మత్స్య కార్మికులు కావచ్చు, అనేక మంది వీళ్ళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఎల్లవేళలా రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంలో అనేక మంది పార్టీలో చేరడం నేను గమనించాను. బీసీసీకి వేళ ఆలోచన కలిగింది. భారతీయ జనతా పార్టీలో నిజమైనటువంటి బీసీలకి ఒక కాన్స్టిట్యూషనల్ కమిటీ భారతీయ జనతా పార్టీలో మోడీ గారు నియమించడం జరిగింది. బీసీస్కి కాన్స్టిట్యూషనల్ కమిటీ ఫర్ బీసీస్, అది వేళ వర్కౌట్ చేస్తుంది. ఆ దృష్ట్యా బీసీస్ అందరూ కూడా మోడీ నాయకత్వంలో సరైనటువంటి న్యాయం బీసీసీకి జరుగుతుందనేటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని మేము గమనించాం. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల సమీకరణాలు ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అందులో ఆంధ్రప్రదేశ్లోనూ చాలా రకాల సమీకరణాలు ఉంటాయి. ఇంతకుముందు సతీష్ కూడా అడిగారు, ఎందుకు బీజేపీకి ప్రజలు ఓటు వేయాలి అని అంటే. సో ఏం చూపించి బీజేపీ రాష్ట్ర ప్రజలను ఓటు వేయాలని అని అడగగలుగుతారు? ఎందుకంటే కేవలం బలం పుంజుకోవటం వేరు, అధికారాన్ని సాధించడానికి కావలసినంత బలం పుంజుకోవటం వేరు. అధికారంలోకి వచ్చేంత బలం భారతీయ జనతా పార్టీకి వస్తుంది. స్పష్టంగా 23లో మీరు దాన్ని చూడబోతున్నారు. అందులో రెండో అంశానికి తావులేదు. కుటుంబ పార్టీలకి అవకాశం ఇచ్చినప్పుడు, కుటుంబ పార్టీలకి, ఫ్యామిలీ పార్టీలకు అవకాశం ఇచ్చినప్పుడు, ఆ ఫ్యామిలీ పార్టీస్లో వాళ్ళ బంధువులు తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేనప్పుడు, ఒక బహుజన్ని భారతదేశానికి ప్రధానమంత్రి చేసి అద్భుతంగా పరిపాలిస్తున్న సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వడానికి అవకాశం ఉన్న అనేకమైన అంశాలని వీళ్ళ ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ, జనసేన తీసుకువెళుతుంది. అందులో డౌటే ఉంది.
దాన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకుంటారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపుకు చూడడానికి 100% అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టమైనటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. అంటే సోమవీర్రాజు గారు అంటే బీసీల కంటే కాపులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభాన్ని కలవటం కానీ మరికొంతమంది కాపు నేతలు బీజేపీలో చేరబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుండడం కానీ. వెలమలు భారతీయ జనతా పార్టీలో చేరారు విజయనగరం జిల్లాలో. కాళింగులు భారతీయ జనతా పార్టీలో చేరారు శ్రీకాకుళం జిల్లాలో. రెడ్డికోళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరారు ఇచ్చాపురంలో. ఆ విధంగా అనేక రకాల బీసీ కమ్యూనిటీస్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాయి. ఇది అన్ని వర్గాలు చేరుతాయి. కాపులు చేరుతారు, బీసీలు చేరుతారు. నేను స్పష్టంగా నిర్మలారెడ్డి రెడ్డికోళ్ళు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ యొక్క భార్య భారతీయ జనతా పార్టీలో చేరింది. ఒక బలమైన అభ్యర్థిగా ఆ నియోజకవర్గంలో ఆవిడ మారుతుంది. అట్లానే దాని యువతలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక ఎంపీపీ 6 ఎంపీపీలు భారతీయ జనతా పార్టీలో చేరారు. వాళ్ళందరూ బీసీలే. కాబట్టి ఇవి ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశాలు తక్కువ చేస్తున్నాయి ఈవేళ. ఈ అంశాలని తెర మీదకి తీసుకురావచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. కొంతమంది పెద్దలు కలిసినప్పుడు దాన్ని ఎక్కువ చూపిస్తూ దీన్ని కూడా ఏదో ఒక వర్గానికి అంటగట్టే పార్టీగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో కొంతమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళ కొద్దిగా కడుపులో మండుద్ది కొన్ని అంశాల మీద. వాటిని ఎక్కువగా చర్చిస్తారు. కొన్ని వర్గాలనే బీజేపీ చేర్చుకుంటున్నాడు. సకల జనుల పార్టీ, మోడీ యొక్క నాయకత్వంలో వెళ్ళేటువంటి పార్టీ, బీసీలని ఈవేళ అనుసరిస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ నాయకత్వాన్ని అంగీకరించిందంటే ఇది బహుజనుల పార్టీ. ఇది బీసీల యొక్క ఆలోచనతో ముందుకు పెడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే సోమవీర్రాజు గారు, మీ వ్యూహాలు మీకు ఉండొచ్చు, ఎవరు కాదనటం లేదు. ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా ఇట్స్ యువర్ ప్రిరోగేటివ్. కానీ అదే సందర్భంలో 2 రాష్ట్రాల్లో పొలిటికల్ ఫినామినస్ మనం చూసేటప్పుడు ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడిగా ఉన్న మీరు కానీ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావటం, ఇద్దరు సీరియస్ బీజేపీ ప్రొఫైల్ ఉన్న నేతలు, అది ఒక అంశం. రెండోది ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం బలంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండటం అనేది ఒక ఫినామినా. అలాగే కమ్మ సామాజిక వర్గంతో పాటు మరికొన్ని బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీతో ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఫినామినా. అంటే కాపులకు సంబంధించి వాళ్ళు కూడా ఒక ప్రధాన ఓటు బ్యాంక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని స్పెసిఫిక్గా ఫోకస్ చేయాలి అని బీజేపీ డిసైడ్ అయింది అంటున్నారు. అది మీ వ్యూహమే కావచ్చు. ఏదన్నా ఒక నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుంటే అదేదో పెద్ద సెన్సేషన్ లాగా ఆలోచించే మనస్తత్వం. డి శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్ చేయలేదండి కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా ఎవరంటున్నా పార్టీ అధ్యక్షుడిగా చేశారు, ఎవరైనా ముఖ్యమంత్రి కాలేదు కదా. ఎవరైనా అంటున్నా కాపు సామాజిక వర్గం. మరి బొత్స సత్యనారాయణ ఎవరు? ఆయన చేశారుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు మొన్న కళా వెంకటరావు చేశాడుగా చంద్రబాబు నాయుడు. అధ్యక్షులు అవుతున్నారు కానీ సీఎం కావట్లేదు కదా అన్నది వాళ్ళ వర్గంలో జరుగుతున్న ఒక చర్చ. అంటే ఇంక వాళ్ళే అవ్వాలి, ఇంకెవరు సీఎంలు అవ్వకూడదా? ఆ చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అవ్వాలని మీరు కోరుకుంటున్నారు, ఇంకెవరు కోరుకోవట్లేదు. ఇదే మాట గతంలో ఆ సామాజిక వర్గం నుంచి చాలా మంది నేతలు మాట్లాడారు. ఏ సామాజిక వర్గం నుంచి? కాపు సామాజిక వర్గం నుంచి. మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కొన్ని అంశాలు మా ప్రణాళికలో ఉంటాయి. ఎవరిని ముఖ్యమంత్రి చేస్తుందనేది స్పష్టంగా మాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు ఈ రాష్ట్రంలో. ఎవరు దీని గురించి వేరే ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఇంతకుముందు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తే అభివృద్ధి గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చాలా చేసిందని. అంటే జనరల్గా అన్ని రాష్ట్రాలకు సాధారణంగా ఇచ్చే నిధుల కంటే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువగా ఇచ్చే నిధులు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఈ అభివృద్ధి చేశామని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని చెప్పడానికి అన్ని రాష్ట్రాలకు సాధారణంగా జనరల్ ఎలాకేషన్స్ కంటే ఎక్కువ అభివృద్ధి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నేపథ్యం వేరు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ చేశాము అని వాళ్ళకి చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి 1,00,000 కోట్లు ఓఎన్జీసీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక నిధుల్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఓఎన్జీసీ కృష్ణా కేజీ బేసిన్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావడానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ సహజ వాయువులు ఉన్నాయి కాబట్టి సహజంగానే అభివృద్ధి చెందే అంశం. గతంలో చేయలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ఇప్పుడు చేస్తున్నామని చెప్తున్నా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేమి చేయలేదు. ఇప్పుడు మీరు రైల్వే చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 కిలోమీటర్ల రైల్వే లైన్ని డబ్లింగ్ చేసింది. ఇప్పుడు మేము 570 కిలోమీటర్లని డబ్లింగ్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో రైల్వేకి సంబంధించి ఇప్పటి వరకు
6,000 కోట్లు ఖర్చు పెట్టాం, 23,000 కోట్లు ప్రత్యేక ప్రణాళికను వేసాం. అనేక రకాలైనటువంటి అభివృద్ధి, ఏదైతే గుంటూరు నుంచి అట్లనే కాళహస్తి ఒక ప్రత్యేకమైనటువంటి రైల్వే లైన్ వేయడం జరిగింది. 3వ రైల్వే లైన్ని విజయవాడ నుంచి మెడ్రాస్ దాకా వేయడం జరిగింది. అలానే డబ్లింగ్, ఏదైతే నిడదోలు నుంచి విజయవాడ వరకు 2వ డబ్లింగ్ లైన్ వేయడం జరిగింది. రైల్వేలో నా భూతో నా భవిష్యత్. అలాగే 4 వేస్, మీకు 4 వేస్ కానీ చూసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రానికి 4 వేస్ కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టడం జరిగింది. మీరు విమానాశ్రయాలు చూడండి, విజయవాడ బస్టాండ్ కంటే దారుణంగా ఉండేది విజయవాడ ఎయిర్పోర్ట్. విజయవాడ బస్టాండ్ కంటే దారుణంగా ఉండేది. ఈవేళ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది? అది కడపలో ఎయిర్పోర్ట్, కర్నూలులో ఎయిర్పోర్ట్, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ని అద్భుతంగా అభివృద్ధి చేయడం, ఇవన్నీ ఏంటి? అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి, స్మార్ట్ సిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో 7,200 కోట్లు క్యాపిటల్ బాగు చేయమని మేము ఇచ్చాం. క్యాపిటల్లో ఈవేళ మీరు గమనించినట్లయితే అమరావతిలో బందర్ నుంచి 4 వేస్ విజయవాడ నుంచి 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఎవరు? కాంగ్రెస్ పార్టీలో. ఆయన అన్ని పార్టీలకి సర్వే చేస్తూ ఉండేవాడు. ఓ దుర్గ ఫ్లైఓవర్ వేయించలేకపోయాడు. దుర్గ ఫ్లైఓవర్ వేయించాం. ఈవేళ దుర్గ ఫ్లైఓవరే కాదు, ఇంకొక ఫ్లైఓవర్ కూడా డబుల్ లైన్లు వేస్తున్నారు. అట్లనే మీకు విజయవాడలోనే ఒక కృష్ణా జిల్లాలోనే అమరావతి కేంద్రంగా అనేక రకాలైనటువంటి 1,800 కోట్లతో ఎయిమ్స్ హాస్పిటల్ అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. దాన్ని పిఎం వచ్చి ఓపెన్ చేయొచ్చు రేపు రాబోయేటువంటి రోజుల్లో. 7,200 కోట్లతో మొండుగోళ్ళు కట్టాడు చంద్రబాబు నాయుడు. ఏం చేశాడో ఎవరికీ తెలియదు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చాం. డిఫెన్స్ సంబంధించిన 2 ప్రాజెక్టులని ఈవేళ నిమ్మకూరులో, అలానే కృష్ణా జిల్లాలో మరో ప్రాంతంలో, ఇట్లా అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూట్స్ని ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క విజయవాడకి సమీపంలోనే మేము చేశాం. ఇలా ప్రతి జిల్లాలో రైల్వేస్ కానీ 4 వేస్ కానీ అనేక రకాలైనటువంటి ప్రభుత్వం డైరెక్ట్గా కేంద్రం చేసేటువంటి అంశాలు అన్ని రాష్ట్రాల కంటే అధికంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం అనేది మా లక్ష్యం. రైట్ ఖచ్చితంగా అభివృద్ధి ఎజెండా అంశం ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అంటే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ వీక్ చేయడం ద్వారా కొంత బీజేపీకి వేఅవుట్ దొరికింది అని. కానీ అదే ఫినామినాలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదగకుండా టీడీపీ కొంత లైమ్లైట్లో ఉండేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం ప్రారంభించింది. టీడీపీని కొంత లైమ్లైట్లో ఉంచడం ద్వారానే భారతీయ జనతా పార్టీ పురోగతిని అడ్డుకోగలం అన్నది వాళ్ళ వ్యూహం అని. అంటే మీరు ఊహిస్తున్నారా? ఏ పార్టీ బలమైందో, ఏ పార్టీ అంటే ఎవరు గుండెల్లో వెళ్తుందో నోటా అంటారు మీరే. కానీ ఆ పార్టీలు భయపడుతున్నారండి, ఇంకో పార్టీని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నారు. అంటే మీకే తెలిసిపోతుంది ఏ పార్టీ బలమైన పార్టీయో, ఏ పార్టీని అంటున్నా. టీడీపీని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మేము చేస్తాం. బీజేపీని ఎదగకుండా టీడీపీ ప్రయత్నం చేస్తుంది, వైసీపీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ యొక్క వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, మా వ్యూహాలు మాకు ఉంటాయి. ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేయాలి, ఎవరిని ఎక్కడికి పంపించాలి, అవన్నీ బీజేపీలో వాళ్ళ యొక్క పదరచనలో ఉంటాయి. వాటిలో ఏమి మీ అందరితోటి చర్చ చేయవలసిన విషయాలు కాదు. చర్చలు ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. అవన్నీ కూడా అభివృద్ధి కోసం, ఎవరినో ముఖ్యమంత్రులు చేయడం కోసం, ట్రేడింగ్ చేయడం కోసం కాదు, అభివృద్ధి కోసమే, అవినీతిని తగ్గించడం కోసమే, సర్వదా అభివృద్ధి చెందడం కోసమే, గ్రామ స్థాయి దాకా అభివృద్ధి చేయాలనేది బీజేపీ యొక్క లక్ష్యంలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు. ఆ ఆలోచనల కోసమే మేము ప్రయత్నం చేస్తాం ఎళ్ళవేళ్ళ. అంతేగాని ఎవరిని దించాలన్నా, ఎవరిని ఎక్కడ పెట్టాలన్నా ఓన్లీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తాం. రైట్. ఇక్కడ పార్టీ అంతర్గత విషయాలకు వస్తే సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కొందరు ఎంపీలు గుర్రుగా ఉన్నారన్నది ఒక ప్రచారం. వాళ్ళ ఎంపీలు వారికి ఎప్పుడు ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. అంటే బీజేపీలో కన్నా వర్గాన్ని కూడా దూరం పెట్టారు అన్నది మరో విమర్శ. అది ఓన్లీ అపోహలు మాత్రమే. ఎవరికి వర్గాలు ఉండవు, అందరం భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేస్తాం. ఇందులో రకరకాలైనటువంటి ఫ్లోట్ చేస్తూ ఉంటారు, మీరు అడగడం సహజం. ఓన్లీ అపోహలు మాత్రమే. అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వర్గాలు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, భారతీయ జనతా పార్టీ జనసేనని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం, లక్ష్యం కోసం, అధికారంలోకి తీసుకురావడం కోసం కలిసి మేము పనిచేస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకోటి బాగా చర్చ ఎక్కువ మంది మాట్లాడేది, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూల వర్గం, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గం.
సోము వీర్రాజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంటారు అన్నది మీ ఇంటర్నల్గా పార్టీలో బయట వచ్చే ఒక విమర్శ. ఇవన్నీ కొన్ని ఆభరణాల్లాగా ఫ్లోట్ చేస్తూ ఉంటారు. ఉమ్, ఇప్పుడు మీరు నేను ఏమడిగారు, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని కొద్దిగా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాడని మీరే నాకు చెప్పారు. ఉమ్, నేను ఆయన వర్గం అంటే నా మమ్మల్ని పెంచాలి కదా, ఉమ్, మమ్మల్ని పెంచకుండా తెలుగుదేశాన్ని పెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు చెప్పారు. ఉమ్, ఆయన వర్గంగా నేను ఎందుకుంటాను, నా పార్టీ వర్గంగా నేను ఉంటాను. ఉమ్, ఆయన ఓటు బ్యాంక్కి నా ఓటు బ్యాంక్కి ఎక్కడ సంబంధం లేదు. నా ఓటు బ్యాంకు నా లక్ష్యం నాది డిఫరెంట్. ఉమ్, ఆయనకి నాకు ఎక్కడ పోకళ్ళు లేవు. ఏ అంశంలోనూ వైసీపీ బీజేపీ ఈ రెండు కూడా విరుద్ధమైన పార్టీలు. ఉమ్, మేము ఒక అంశంతో వెళ్తాం, వాళ్ళు కొన్ని అంశాలతో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి మాకు సంబంధం ఉండదు. కానీ కొంతమంది కొన్ని చెప్పారు, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తారు కదా, అలాంటి ప్రశ్నలు ఇది ఓ ప్రశ్న. రైట్. ఇవన్నీ ఫ్లోటింగ్లు. ఇప్పుడు ఇది ఒకటి క్లారిటీ ఇవ్వండి. అంటే ఇక్కడ రాష్ట్రంలో కయ్యం, కేంద్రంలో నెయ్యం, సీఎం జగన్మోహన్ రెడ్డికి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి అన్నది ఎక్కువ మంది మాట్లాడే అంశం. కేంద్రంతో అన్ని ముఖ్యమంత్రులకి సత్సంబంధాలు ఉంటాయి, ఉమ్, ఇంక్లూడింగ్ దీదీ కూడా ఉంటుంది. మోడీ గారికి పట్టుకెళ్ళి బట్టలు ఇస్తుంది, స్వీట్ ప్యాకెట్ ఇస్తుంది. ఉమ్, ఈయనేమో తిరుపతి ప్రసాదం లడ్డు ఇస్తాడంతే, శాలువా కప్తూ ఉంటాడు. మనకి వెంకన్న బాబు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సహజం. వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. దేనికి వెళ్తారు? ఉమ్, వాళ్ళు మాకేదో దీనికి ఇన్ని నిధులు ఇవ్వండి, లేకపోతే ఆ హోదా కావాలండి అని ఓ 13 పాయింట్లు ఎప్పుడు రెగ్యులర్ ఎజెండాని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ కార్యక్రమం. ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్రాన్ని కలుస్తూ ఉంటాడు. మేము ప్రతిపక్షంలో ఉండి ఈ రాష్ట్రంలో అధికారం రావడం కోసం మాకు తగ్గ కార్యాచరణ, అగ్రెసివ్ కార్యాచరణ మా దగ్గర ఉంది. దాని ప్రకారం మేము ఎలాంటి వెళ్తూ ఉంటాం. అగ్రెసివ్ కార్యాచరణ? ఏదైనా అంశాల వారీగా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకాల పొరపాట్లు జరుగుతున్నాయి. ఈవేళ పట్టాలు ఇచ్చారు, 30 లక్షల పట్టాలు, 9,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. నా దృష్టిలో 3,000 కోట్లు అందులో అవినీతి జరిగింది. నేను ఇది రెగ్యులర్గా మాట్లాడుతున్నా. రాష్ట్రంలో రోడ్లు సమస్య, ఎక్కడికక్కడ గోతులు, రోడ్లు వేయాలని ధర్నా చేశాం. రాష్ట్రంలో ఇసుక విషయంలో అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఉన్నాయి. కార్మికులకు కానీ కట్టుకునేవారికి కానీ ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో బంగారం దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళినా బంగారం కొట్లో డబ్బు పెడితే బంగారం దొరుకుతుంది. పక్కనే వంక వాగులు ఉన్నాయి కానీ ఇసుక దొరకటం లేదు. దీని మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. అట్లానే ప్రైవేట్ స్కూల్ టీచర్స్, అట్లానే ప్రైవేట్ కాన్వెంట్స్ అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. అలానే 50 లక్షల మంది కార్మికులు, కన్స్ట్రక్షన్ కార్మికులు ఈవేళ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వర్గాల వారిగా ఉన్నటువంటి అనేక అంశాల మీద ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ, జనసేన ఎల్లవేళలా పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇది మా లక్ష్యం. ఇది తెలుగుదేశం కూడా చేయలేదు. అంటే మీ వ్యూహాల్లో భాగం ఏంటి? మిత్రపక్షంతో వెళ్ళే పార్టీలను ఏదో ఒక స్థాయిలో భారతీయ జనతా పార్టీ వీక్ చేసి అక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగాలనుకుంటుంది అని. అందులో భాగంగానే ఒక్కొక్కసారి జనసేన పట్టించుకుంటుంటారు, లేకపోతే టీడీపీని వీక్ చేయడానికి కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం వ్యూహాన్ని పన్నుతుంది. ఇది ఓన్లీ అపోహలు మాత్రమే. భారతీయ జనతా పార్టీ, జనసేన న్యాచురల్ ఎలైన్, ఈ రెండు కూడా ఒక విధంగా గతంలో రాజకీయ పార్టీలు ఓన్లీ పొలిటికల్ పార్టీలు. భారతీయ జనతా పార్టీ, జనసేన ఒక హిస్టారికల్గా ఉభయలు కలిసి పనిచేయడానికి అవకాశాలు ఉన్న ఉభయ పార్టీలు. వీర్రాజు గారు, పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్గా ఉంటే సపోర్ట్ చేస్తుందా మీ పార్టీ? అది కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉండాలా, జనసేన ముఖ్యమంత్రి ఉండాలా అనేది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయితే నాకు వ్యక్తిగతంగా నాకు వేరే అభిప్రాయం లేకపోవచ్చు, కానీ నిర్ణయించవలసింది భారతీయ జనతా పార్టీ. అంటే ముందస్తు ఎన్నికలనే ఒక హడావుడి నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ఆ తరహా వ్యూహాలు రచించే పనిలో ఉన్నారా పార్టీ పరంగా కానీ? ఏదైనా వ్యూహం అనేది ఈవేళే ఖరారు చేసుకున్నాం ఉభయలో కలిసి. ఉభయ పార్టీ అధ్యక్షులు వ్యూహం ఎలా ఉండాలి అనేది ఒక స్పష్టంగా మేము ఈవేళ ఆలోచన చేయడం జరిగింది. దాని ప్రకారం ముందుకు పెడతాం. రైట్. సోము వీర్రాజు గారు, అటు తెలంగాణలో ఫలితాలు ఒక ఎత్తు అయితే, తెలంగాణలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఇక ప్రతి అంశాన్ని బండి సంజయ్ అలాగే సోము వీర్రాజు ఇట్లా పోల్చడం అనేది ఒకటి స్టార్ట్ అయింది. రెండోది, తిరుపతి ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్ని కూడా వెళ్ళమని పార్టీ హైకమాండ్ చెప్పిందన్నది మరో చర్చ. అంటే దీని వెనక వ్యూహం ఏమైనా ఉందా, లేదంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలం సరిపోవట్లేదన్న భావనలో ఏమైనా హైకమాండ్ ఉందా? వ్యూహాల్లో అనేక ఆలోచనలు ఉంటాయి. అన్ని ఆలోచనల్ని
పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. దాని ప్రకారం పార్టీలు ముందుకు పెడతాయి. రైట్. ఓకే, ఇక మిగతా అంశాలు మనం చూస్తే ఇందాక రథయాత్రకు సంబంధించి కూడా మనం మాట్లాడాం. ఈ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంకు సంబంధించి అధికార పార్టీ ఇస్తున్న వివరణ, అభివృద్ధి పర్ఫెక్ట్గా జరుగుతోంది, పరిపాలనాపరమైన అంశాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి వేరే అంశం దొరక్క భారతీయ జనతా పార్టీ కానీ టీడీపీ కానీ ఈ విగ్రహాల ధ్వంసం, ఈ దేవాలయాలపై దాడుల అంశాన్ని హైలైట్ చేస్తుందన్నది చేస్తున్న విమర్శ. అభివృద్ధి అప్పులతో అవినీతి వెలయతాండం. అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అది వారికి ఏం సంబంధం లేదు ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి. ఆయన 30 లక్షల పట్టాలు ఇచ్చానంటున్నారు, 9,000 కోట్లు ఖర్చు పెట్టానంటున్నారు. దాంట్లో అవినీతి జరిగిందని సోమవీర్రాజు అంటున్నాడు. కానీ 15 లక్షలు ఇల్లు కట్టడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశాం. 28,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మేము 28,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఆయన 9,000 కోట్లు ఖర్చు పెట్టానంటున్నారు ఇళ్ల పట్టాల కోసం. ఆయన ఏమి సబ్సిడీ ఇవ్వడం లే, ఇళ్ళు కట్టడం కోసం. 40,000 కోట్ల రూపాయలు ఇన్ ప్రిన్సిపల్ ప్రతి సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈ చేసి రాష్ట్రంలో ఇస్తున్నాం. ఆయన చేసే ప్రతి పని, వ్యవసాయానికి సంబంధించిన గ్రామంలో కట్టేటువంటి బిల్డింగ్స్ కానీ, పంచాయతీ బోర్డు బిల్డింగ్ కానీ, ఐసిడిఎస్ బిల్డింగ్ కానీ, ఇట్లా ప్రతి నాడు నేడు బిల్డింగ్లు కానీ ఎన్ఆర్ఈ చేసిన నిధులతోటి కడుతున్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేనిది ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం లేదనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఆ దృష్ట్యా అభివృద్ధి అనేది మా వైపు నుంచే జరుగుతుంది. ఇది చాలా ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఏం దొరకట్లేదు కాబట్టి ఈ అంశాలను హైలైట్ చేస్తున్నారనేది మా అభివృద్ధి. అది ఆయన చెప్పడానికి ఏముంది, మేం చేసే అభివృద్ధి. ఈ విగ్రహాలు అంశం కానీ ఈ అభివృద్ధి మేం చేస్తున్నాం. విగ్రహాలు పడగొడుతుంటే తప్పకుండా దాని మీద మేము ఉద్యమం చేస్తాం. అంటే విగ్రహాల ధ్వంసం వెనక బీజేపీ నేతలు కూడా ఉన్నారని స్వయంగా డీజీపీ ఒక వ్యాఖ్య చేశారు. అందుకనే తప్పని క్షమాపణ కోరాం. ఈ విధంగా మీరు మాట్లాడడానికి అర్హత లేదని చెప్పాం. మీ యొక్క పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని కార్యక్రమాన్ని తీసుకున్నాం. రథయాత్ర చేస్తానన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఎవరో పెయింట్ వేస్తే, ఏదో పార్టీ మీద పెయింట్ వేస్తే పోద్ది అనుకోండి, కానీ మీ మీద పెయింట్ వేస్తాం. నేను ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేస్తున్నాం, వివరణ ఇమ్మంటాం, లేదా కోర్టుకు వెళ్తానంటాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం జరిపేటువంటి లాజిక్ జిమ్మిక్స్. ఇవన్నీ కూడా అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ పార్టీకి చెందిన దివంగత మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు విజయవాడలో దేవాలయాలని కూల్చివేస్తున్నప్పుడు ప్రశ్నించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తుంది అని ఆవేళ ప్రశ్నించాను. నేను కన్నా గారు వెళ్ళాం. ఎక్కడైతే 40 మందిరాలు కూలిపోయినాయి అవన్నీ కూడా చూడడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద మాతో కలిసి ఈవేళ ఉన్న ఎండోమెంట్ మినిస్టర్ ఆవేళ భారతీయ జనతా పార్టీలో ఉన్న సందర్భంలో మాతో కలిసి ఆయన పయనించారు. మాతో కలిసి అజిటేషన్ చేశాడు ఆయన. మేము సాధు సంతతులతో చాలా పెద్ద మీటింగ్ పెట్టాం. మేము ఉద్యమం చేయనటువంటి పరిస్థితి అయితే లేదు. మేము ఉద్యమం చేస్తాం. ఆవేళ చేశాం. ఆవేళ మేము ఉద్యమం చేసిన సందర్భంలోనే ఆవేళ ఉన్న ముఖ్యమంత్రి ఒక కమిటీ వేశాడు. ఈ ఆలయాలు కడతా ఉన్నారు, దానికి నిధులు ఇస్తా అన్నాడు. ఆయన ఏమి ₹1 కూడా ఇవ్వలేదు. ఆ కమిటీ ఆ విధంగానే ఉండిపోయింది. అనేకమైన సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని మేము కలిసాం. పాత మర్చిపోతారు, అవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్. మర్చిపోతారని ఇప్పుడున్న మంత్రి ఏదో మాట్లాడతాడు. అంటే మాతో కలిసి ఉద్యమం చేశాడు. అంటే ఈ సంఘటనలకు సంబంధించి అంటే ఈ ఎజెండా మీరు ఫిక్స్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలు ఫాలో అవుతున్నాయా, లేదంటే అలాంటి పార్టీలు ఒక ఎజెండా ఫిక్స్ చేసుకునే ఎజెండా ఎందుకుంటుందండి? క్రైస్తవులు రిజర్వేషన్ ఏమన్నా చంద్రబాబు నాయుడుకి ఎజెండా ఏంటండి? క్రైస్తవులకు చర్చలు కట్టిస్తానని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడితే ఆయనకి ఎజెండా ఏంటండి? అట్లనే అనేక వర్గాలు, మైనారిటీ వర్గాలు సంతృప్తి పరుస్తూ వైసీపీ ఎజెండా ఏ విధంగా ఉందో ఎలక్షన్ మేనిఫెస్టో, వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో అదే విధంగా ఉంది. మైనార్టీలకి ఓట్ బ్యాంక్ రాజకీయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు యొక్క పాలిటిక్స్ ఉన్నాయి. ఆయన ఎజెండా ఉంది. ఈవేళ అది మార్చేసి మేమేదో రాముడు అంటే ఆయన జై శ్రీరాముడు అంటే ఎవరు నమ్ముతాడండి? నువ్వు జై శ్రీరాముడు అంటే ఈ మధ్యన కొత్తగా ఒక వీడియో తిరుగుతుంది. ప్రభు యొక్క ఆధారంగా ఈ యొక్క అమరావతి రావాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా అని ఆయన మాట్లాడేదోటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ అన్ని దానికి విరుద్ధంగా ఇప్పుడు జగన్ వచ్చి నువ్వు రిజర్వేషన్లు క్రిస్టియన్స్కి ఇస్తానంటే నువ్వే ఎక్కువ మతం మార్చేవాడివి. రిజర్వేషన్లు క్రిస్టియన్స్కి ఇస్తే అందరూ మతం మారిపోతారు. చంద్రబాబు నాయుడు లక్ష్యం అది. ఆయన ఇప్పుడు
ఏదో హిందూ ఎజెండా మాట్లాడితే ఎవరు నమ్ముతారండి ఆయన్ని? మనం రాజధాని గురించి క్వశ్చన్ అడుగుదాం. Absolutely. ఎస్, అది చాలా కీలకమైన అంశం. అంశం కాబట్టి సోమవీర్రాజు గారు, రాజధాని అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా మారింది. జగన్ అంటున్నారు 3 రాజధానులు అని, కేంద్ర పెద్దల మద్దతు కూడా దీనికి ఉంది అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అని చెప్తున్నారు. కానీ మీరంటున్నారు అమరావతి రాజధానిగా ఉంటుంది అని. చాలా స్పష్టం, ఇది అమరావతి రాజధానిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. ఇది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నిశ్చితమైనటువంటి అభిప్రాయం. భారతదేశంలో ఎక్కడ రాజధాని నిర్మాణం జరిగినా ఏ రాష్ట్రంలో కేంద్రానికి సంబంధించిన ప్రమేయం ఉండడానికి అవకాశం లేదు, ఉండదు. అదే సోమవీర్రాజు గారు, కేంద్ర ప్రమేయం ఉండదు, రాజధాని ఏర్పాటు చేసుకోవటం అనేది ఇట్స్ స్టేట్ ప్రిరాగేటివ్ అని స్పెసిఫిక్గా మీరు చెప్తున్నారు. అటు హైకోర్టుకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన అఫిడవిట్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే అయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది ఎలా తప్పవుతుంది? ఆ ప్రభుత్వ నిర్ణయం కదా అది. రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నేను అమరావతిలోనే రాజధాని కడతానని విస్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చాడు. ఆయన రైతులకు హామీ ఇచ్చారు, దాని మాట తప్పారు కాబట్టి దీని మీద చర్చ జరుగుతుంది. ఎప్పుడూ రాజధానులు అంశం భారతదేశంలో విడిపోయినటువంటి ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద చర్చ జరగలేదు. ఎవరి మట్టుకు వాళ్ళు సైలెంట్గా వాళ్ళ రాజధాని వాళ్ళు నిర్మించుకున్నారు. ప్రపంచ దేశాల్లో కూడా రాజధాని మీద చర్చలు ఎక్కడ ఉండవు. ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ వచ్చింది అంటే చర్చలు జరపడం ఆంధ్రప్రదేశ్లో బాగా అలవాటు. ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కొన్ని అంశాలని ఇష్యూస్గా మారుస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటే రాజధాని అన్నాడు, నేను 3 రాజధానులు అంటాడు. మీరు దాని మీద ప్రశ్నిస్తారు, ఆ 3 రాజధానులు ఏంటి, దాంట్లో ఏమన్నా శాంటిటీ ఉందా? భారతీయ జనతా పార్టీ 14లో తీర్మానం చేశాం, హైకోర్టు కర్నూలులో ఉండాలని. ఈ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. హైకోర్టు కర్నూలులో ఉంటే రాజధాని. హైదరాబాద్లో చార్మినార్లో కూడా హైకోర్టు ఉంది కదా, 2 రాజధానులు అవి కాదు కదా. హైకోర్టు ఉంటే రాజధానా? హైకోర్టు చార్మినార్లో ఉంది, అయితే హైదరాబాద్లో 2 రాజధానులు ఉన్నాయా? ఆయన 3 అంటే మీరు 3, హైకోర్టు కడితే 3, 2, అదొకటి 2వ రాజధాని. ఇవి ఇష్యూస్గా కన్వర్ట్ చేయడం అంటారు. 3 అంటున్నాడు ఏంటి అసలు? 3 అనడానికి అర్థం ఉందా? ఆయన అక్కడే రాజధాని కడతా అన్నాడు, నువ్వు ఎందుకు కడుతున్నావయ్యా ఇప్పుడు? అది చర్చ జరగాలి. నువ్వు 3 అంటున్నావు ఏంటి ఇప్పుడు? 3కి అర్థం ఏంటి అసలు? ఇవన్నీ కూడా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్. వీటి మీద చర్చించి మీరు ప్రశ్నలు వేసే విధంగా మీ బ్రెయిన్స్ని అలా తయారు చేస్తారు. మీరు కూడా నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఒక ముంగీసిని పాముని కడతాడు ఒకడు, మోడీ ఆయన. ఈ రెండిట్లకి దెబ్బలాట వేస్తానట, ఈ రెండిట్లకి దెబ్బలాట వేయడం. మనం అలాగే చూస్తాం, ఈ 2 ఎప్పుడు దెబ్బలాడుకుంటాయని. అట్లా క్యాపిటల్ కట్టరు, ఈయన కట్టడం ఆయన కట్టడం. ఆయన 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, మేము 1,800 కోట్లతో అద్భుతంగా ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం. ఏమయ్య 7,200 కోట్లు ఏం చేసావు చంద్రబాబు నాయుడు అని ఒక్కడు అడుగు. అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి, సరే అక్కడే ఉంటది. 7,200 కోట్లు ఏం చేసావు అది ఎవరు అడగరు. ఆయన ఒకటే అన్నాడు, ఈయన 3 అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది, ఏం కడతాడు విశాఖపట్నంలో ఈయన? లేదు, అర్థం లేదు. అర్థం లేని చర్చలు మీరు ప్రశ్నిస్తారు, మాకు గొంతు పోయేటట్లుగా మేము లెబోరియస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లేదా ఖచ్చితంగా, ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ ఇష్యూ. మీరు అవునన్నా కాదన్నా హాట్ ఇష్యూకి కరెక్ట్ రిప్లై భారతీయ జనతా పార్టీ. రైట్, 3 రాజధానులకు సంబంధించి కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ఇదే అంశం కూడా ఎజెండాలో ఆయన మాట్లాడారు అనేది చర్చ. ఆయన ఎజెండాలో పెట్టాడండి, వైట్ పేపర్ మీద రాశాడు. లోపల అమిత్ షా ఏం చెప్పాడో తెలియదు కదా. ఆయన ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేశాడా? మీతో ఏం మాట్లాడలేదుగా, ఆయన ఏం నోట్ రిలీజ్ చేయలేదుగా. ఆయన అంటా ఉంటాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి? కేంద్ర పెద్దల ఉద్దేశం? మా ఉద్దేశం, అమిత్ షా లాంటి నేతల ఉద్దేశం ఏమై ఉండొచ్చు? మా ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి విజయవాడలోనే ఉండాలి, అది మా ఉద్దేశం. అమిత్ షా ఉద్దేశం
ఈయన మాట మారిస్తే అమిత్ షా దాన్ని ఎలా సమర్థిస్తున్నాడని మీరు అనుకుంటారో నేను అనుకుంటాను, తావే లేదు. అంటే 3 రాజధానులకి కేంద్ర పెద్దల నుంచి అసలు ఎందుకు- సానుకూలత లేదు. కాదండి. అమిత్ షా లాంటి పెద్దల నుంచి కాదండి. సానుకూలత లేదు. నువ్వు ఏదో- వైసీపీ చేస్తున్న ప్రచారం కాదండి. వాస్తవం అంతే కదా. కాదండి, నేను అదే చెప్పాను మీకు. వాళ్ళు చెప్పినయే మీరు చెప్తారు కానీ నిజాలు మేము చెప్తున్నాం. రైట్. ఎక్కడా భారతదేశంలో చర్చ లేదు. గుజరాత్లో 5,000 ఎకరాల్లో కాంగ్రెస్ వాళ్ళు రాజధాని కట్టారు, గాంధీనగర్ లో కట్టారు, మీకు తెలవదు, మీరు అడగరు, మీరు అధ్యయనం చేయరు. అట్లానే ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ లో నయా రాయ్పూర్ అని. ఎవరు కట్టారు? మీరు- హౌసింగ్ బోర్డు కట్టింది. మీకు చైనా కడతాం, సింగపూర్ కడతాం అంటే అవి పెద్ద పెద్దగా చూపించేస్తా ఉంటారు. ఎందుకంటే బాబు హౌసింగ్ బోర్డు రాజధాని కడితే నయా రాయ్పూర్లో వాళ్ళ చెప్పిన అబద్ధాలని మీరు ప్రశ్న రూపంలో సంధిస్తారు తప్ప మీ బ్రెయిన్ తో మీరు ఆలోచించండి మహాప్రభు అని మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా. అంటే ఇక్కడ బ్రెయిన్ తో ఆలోచించడం కాదని కాదు. అబద్ధాలు చెప్పి వాళ్ళ మాటలు మీరు లేదు ప్రశ్నిస్తారేంటండి? సోమవీర్రాజు గారు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే, తినేసి ఎక్కడ సోమవీర్రాజు గారు, సోమవీర్రాజు గారు 20,000 ఎస్ఎఫ్టీ చంద్రబాబు నాయుడు ఎవరు అడగరు. సోమవీర్రాజు గారు ఎందుకు ఆయన ప్రశ్నిస్తున్నారంటే, ఉద్యమాలు చేయిస్తాడు, ఆయన మాట్లాడేస్తాడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి స్టార్టింగ్ లో సుజనా చౌదరి లాంటి నేతలు అమరావతిలోనే రాజధాని ఉంటుంది కేంద్ర పెద్దలు చెప్పారన్నప్పుడు కొందరు మీ బీజేపీ నేతలే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర పెద్దలు చెప్పారన్నప్పుడు అది జనసేన అధినేతగా ఆయన అభిప్రాయం అని అన్నారు. వేరే మీరే అమరావతి వేదికగా చేసిన ప్రకటన మోడీ మనిషిగా నేను చెప్తున్నానని, అందుకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన ప్రకటనకి ఖచ్చితంగా ఒక ప్రియారిటీ ఉంటుంది. ఆ ప్రియారిటీ నేపథ్యంలో అడుగుతున్న ప్రశ్నలు ఇవి. అవును, ఆ ప్రియారిటీ నేను చెప్తున్నానుగా. నేను మళ్ళా చెప్పిన తర్వాత మళ్ళా అడగకూడదంటే కాదండి. అమిత్ షా ఏమన్నాడంటే, రైట్, నేను ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కన్నా లక్ష్మణ్ గారు చెప్పారు, తీర్మానం పాస్ చేశాం. అమిత్ షా ఏమన్నాడంటే, అమిత్ షాకి ఇదే పనేటి, రోజు వాళ్ళ కాగితాలు పట్టు తిరుగుతుంటే మీకు మేము రిప్లై ఇవ్వడానికి మేము నిశ్చిత అభిప్రాయం, ఆంధ్రప్రదేశ్ మాకు అధికారం ఇవ్వండి, అద్భుతంగా అమరావతిలో 6 నెలల్లో రాజధాని కట్టి నేను చూపిస్తాను, మాకేమో 1% ఓట్లు రావంటారు. ప్రశ్నలన్నీ మాకే. అంటే బీజేపీ డబ్బులు ఖర్చు పెట్టే జేబులు వేసేసుకుని బలిసిపోయిన వాడిని ఒక్క ప్రశ్న వేయరు. కాదండి, భారతీయ జనతా పార్టీకేనా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మీరు వచ్చారు కాబట్టి నేను దేనికైనా సమాధానం చెప్తాను. మీ వివక్షత కూడా ఉండాలట. చంద్రబాబు నాయుడు ఎలా కూర్చోబెట్టి ఏమయ్యా 7,200 కోట్లు ఏం చేసావు, మొండుకోళ్ళు కట్టావు అని ఒక ప్రశ్న అడుగుతారా మీరు? సోమవీర్రాజు గారు వివరణ ఇచ్చే ప్రయత్నం అడగాలా లేదా మీరు? దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా నువ్వు చైనా అన్నావు, పాకిస్తాన్ అన్నావు, అదన్నావు, ఏదో కాశ్మీర్ అన్నావు, కన్యాకుమారి అన్నావు, ఏం చేసావా అని ఎవరు అడగరండి దాన్ని. ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ అవర్ వేదికగా నాకు ఏ విధమైన ఇబ్బంది ఉంది వివరణ ఇవ్వడానికి నేను ఎల్లవేళ సిద్ధం. కానీ ఎవరన్నా ఒక్క ఛానల్ వాళ్ళు చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి 7,200 కోట్లు ఏం చేశావు, ఎక్కడ రాజధాని కట్టావు అని అడగాలి కదా. ఖచ్చితంగా టీడీపీ నేతలను చాలా సందర్భాల్లో అడిగే సందర్భం కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ అవర్ ఉద్దేశం అది. ఇదే వేదిక మీద వారం కిందట తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించిన మంత్రి ఈటెల రాజేందర్ చేసిన ప్రకటన, అంతకుముందు కొడాలి నాని, అంతకుముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి. మీరు అన్నట్టు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ పరంగా అడగాల్సిన ప్రశ్నలు కూడా అడుగుతాం. అది కూడా కీలకమైనది. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఒక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మీరు ఖచ్చితంగా మీ స్పందన ఇక్కడ అవసరం. ఏపీలో జరుగుతున్న ఈ పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్కి సంబంధించి ప్రభుత్వ వాదన ఒకటి, ఈసీ వాదన మరొకటి, సుప్రీంకోర్టులో ఏం తేలబోతుందో అప్ టు ద సబ్జుడియస్. మీరేమంటారు? ఈ ఈ ఈ వాదనలో, ఈ ఇరువురు వాదనలో ఎవరు రైట్, ఎవరు రాంగ్? ఈవేళ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలు జరిగినటువంటి అంశాలకి మద్దతు ఇవ్వాలి, ప్రభుత్వం తోడ్పాటును అందించాలి. ఇది నెంబర్ 1. కానీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలంటే 2018లో చంద్రబాబు నాయుడు రూలింగ్లో ఉండగా పెట్టాలి ఎన్నికలు. రమేష్ ఎందుకు పెట్టలేదు? ఇది కూడా చర్చించాలి ఈవేళ. అలానే ఈ ప్రభుత్వంలో రమేష్ గారు ఎన్నికలు పెట్టాడు, ఎవరిని నామినేషన్లు వేయనివ్వలేదు, చాలామందికి గాయాలైన, రక్తాలు కారిని, వైసీపీ గోండాలు ఆవేళ ఉన్నటువంటి రాజకీయ పక్షాలని విపరీతంగా వేధించారు. 25% ఎనానిమిటీ అయిపోయినాయి.
వాటిని రద్దు చేయమని ఈ ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ చెప్పింది. రద్దు చేసి ఫ్రెష్గా ఎన్నికలు పెట్టమని. ఎందుకు రద్దు చేయలేదు? ఎందుకు అలౌ చేశారు? ఆవేళ పోరాటాలు వీళ్ళిద్దరి మధ్యన, పబ్లిక్ స్పిరిట్ కాదు ఈ రెండిట్ల మధ్యన. ఆయన ఉండగా ఎలక్షన్ పెట్టకూడదు. ఈయన కొద్ది కాలం వాళ్ళతో ఉంటాడు. వీరు చంద్రబాబు నాయుడు టైంలో ఎలక్షన్ పెట్టవలసింది, ఆవేళ ఈయన పెట్టలేదు. పెట్టిన సందర్భంలో అవకతవకలు. ఈవేళ ఎలక్షన్ పెట్టమన్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాం, మేము పాల్గొంటాం. ఈ ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ గతంలో అనేకమైన తప్పులు చేసినప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు సహకరించాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క విజ్ఞప్తి. అంటే సోమవీర్రాజు గారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఈసీగా ఉన్నారు, ఆయన ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు రెండో ప్రయత్నం సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఈసీ వైఖరిని అనుమానించాలన్నా ఈసీ వైఖరిని తప్పుపడుతున్నారు. 2 సార్లు ఈసీ తప్పు చేశారు. ఈవేళ ఈసీ సరిదిద్దుకొని ఆ ఎలక్షన్లు రద్దు చేసి అన్ని ఎలక్షన్ని ఫ్రెష్గా పెట్టమని భారతీయ జనతా పార్టీ చెప్పింది. దాన్ని ఈసీ ఫాలో చేయలేదు. కానీ ఈసీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లే పెడతానంటున్నాడు. ప్రభుత్వం సహకరించాలని స్పష్టంగా చెప్తుంది భారతీయ జనతా పార్టీ. ఓకే, నోటిఫికేషన్ని మీరు గవర్నర్కి కూడా మేము త్వరలో రిప్రజెంటేషన్ ఇస్తాం. గవర్నర్కి ఈసీ చేసిన గతంలో పొరపాట్లు ఏంటి, ఈవేళ ప్రభుత్వం చేస్తున్న పొరపాటు ఏంటి, ఈ రెండింటినీ కూడా స్పష్టంగా అధ్యయనం చేయాలని గవర్నర్కి మేము విన్నవించుకుంటాం. అంటే నోటిఫికేషన్ స్వాగతిస్తున్నారు, ఎన్నికల్లో పాల్గొంటారు తప్పకుండా. ప్రభుత్వం దీనికి సహకరించాలని కూడా చెప్తున్నాం. కానీ గతంలో ఈసీ చేసిన తప్పులు కూడా గవర్నర్ స్పందించాలి, వాటి గురించి కూడా ఆలోచించాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా గవర్నర్కి తెలియజేస్తుంది. ఈ వివాదంలో ఉద్యోగుల అభిప్రాయం కరెక్ట్ అంటారా? ప్రభుత్వం ఉద్యోగులతోటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాన్ని ఆమోదించి సహకరించాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, డిమాండ్. అంటే వ్యాక్సిన్కి సంబంధించి ఒక ఆరోగ్యపరమైన అంశాన్ని ఉద్యోగులు చూపుతున్నారు. మేము వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మేము పాల్గొంటాము, ప్రాణాలని పణంగా పెట్టమని. హైదరాబాద్లో ఎలక్షన్ జరిగింది, జీసీహెచ్ఎంఎస్ ఎలక్షన్ జరిగింది, దుబ్బాక్ ఎలక్షన్ జరిగింది, కేరళలో లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినాయి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైట్, ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వం చెప్పే వాటికి సమాధానాలు నేను చెప్పేవి. సోమవీర్రాజు గారు మీతో మాట్లాడేందుకు చాలా మంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. తూర్పు గోదావరి నుంచి రాజేష్ గారు మాట్లాడండి సోమవీర్రాజు గారితో. నమస్తే సార్. నమస్తే సార్, సత్య రాజేష్ కుమార్ మాట్లాడుతుంది సార్, కొత్తపేట. నమస్తే రాజేష్ గారు. సార్, ఇప్పుడు మన బీజేపీ పార్టీని క్వశ్చన్ చేసినట్లుగా మీరు అన్నట్టు ఈ చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు క్వశ్చన్ చేయరు సార్ ఈ మీడియా రంగం? ప్రజాప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని వారిని క్వశ్చన్ చేయడం లేదు. ఏ అంశాల్లో? అంశాన్ని సరే, ఇప్పుడు 3 రాజధానుల విషయం అయ్యి నెక్స్ట్ అక్కడ 3 రాజధానుల విషయంలో కూడా అక్కడ ఎంత అయితే ఖర్చు పెట్టారో ఆ డబ్బుల విషయంలో కూడా కానీ వీళ్ళు ఇప్పటికీ ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఉంటే లేదు. ఏ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏమాత్రం కూడా ప్రజలు చేయలేదు. ఆ విషయం మీద పదే మీలాంటి వారిని క్వశ్చన్ అవుట్ చేయడం తప్పించి వారిని ఎందుకు మాట్లాడుతుంది అనేది నా అభిప్రాయం సార్. అందరూ వారిని ప్రశ్నించాలి, ఉభయల్ని కూడా. ఆయన అబద్ధం చెప్పాడు, రైట్, దాన్ని ప్రశ్నించాలని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, దాన్ని ప్రశ్నించాలని అడుగుతున్నారు. ధన్యవాదాలు. రైట్, మరో కాలర్ ఉన్నారు, రాజ్ కుమార్ హైదరాబాద్ నుంచి. రాజ్ కుమార్ గారు మాట్లాడండి. హలో రాజ్ కుమార్ గారు. హలో రాజ్ కుమార్ గారు సోమవీర్రాజు గారితో మాట్లాడండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రాజ్ కుమార్, హైదరాబాద్ అండి. చెప్పండి రాజ్ కుమార్ గారు. గుడ్ సార్, ఈవినింగ్. ఈరోజు నేను సోమవీర్రాజు గారితో పవన్ కళ్యాణ్తో భేటీ అయింది చూశాను సార్, వీడియో మీది. అది చాలా శుభపరిణామం అండి, పవన్ కళ్యాణ్ గారితో కలవడం అనేది. రాజ్ కుమార్ గారు, మీరేమైనా అడగదలుచుకున్నారా సోమవీర్రాజు గారిని? మీ సంతోషంలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను, ఇంక సరిపోతుంది. రైట్, మరో కాలర్ ఉన్నారు, అంకిరెడ్డి గారు. అంకిరెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి సోమవీర్రాజు గారు. అంకిరెడ్డి గారు చెప్పండి. సోమవీర్రాజు గారు నమస్కారం అండి. నమస్కారం అక్కిరెడ్డి గారు. లేదండి, ఇప్పుడు 2014లో పుట్టి పెట్టుకొని మీరు ఎట్లా టీడీపీ అధికారంలోకి వచ్చిందండి.
వచ్చిన కాడి నుంచి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టారు, ఉమ్. ఏమీ చేయలేకపోయారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారండి. ఉమ్. అటువంటిప్పుడు ఈ రోజు 151 సీటు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక్క మాట ముఖ్యమంత్రి గారిని సలహా తీసుకొని ఎలక్షన్ వెళ్ళాలి కానీ ఆయన సొంత నిర్ణయం చేయించే ధర్మం కాదండి. రైట్ అంకిరెడ్డి గారు, మీ ప్రశ్న అర్థమైంది. అంటే 151 సీట్లతో ఒక స్పష్టమైన మెజార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రిని సంప్రదించకుండా, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ ఎన్నికలకి వెళ్ళటాన్ని అంకిరెడ్డి గారు అడుగుతున్నారు. దానిపై మీ అభిప్రాయాన్ని. ముఖ్యమంత్రిని సంప్రదించాలా, కోర్టులు ఏం చెబుతున్నాయి, వివాదాల్ని రంజింపజేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నేను అందుకునే అంటున్నా 18 ఎందుకు ఎన్నికలు పెట్టలేదు, 19లో జరిగినప్పుడు 20 మధ్యలో జరిగినప్పుడు జరిగినటువంటి అంశాలని ఈ కమిషన్ ఎందుకు సరిగా వ్యవహరించలేకపోయింది. ఈవేళ కమిషన్కి హక్కులు ఉన్నాయి, కోర్టు దాన్ని ఆమోదించింది, దాన్ని ఫాలో అవ్వాలి. ప్రభుత్వాలు కష్ట నష్టాలుంటే వారు కోర్టులో చెప్పచ్చు, కానీ విభేదిస్తున్నారు, ప్రభుత్వ అధికారులు విభేదిస్తున్నారు. ఇట్లాంటివి ప్రజల్లో ఎన్నికల అంశంలో వివాదం జరగకూడదనేది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం. మరో కాలర్ ఉన్నారు, ప్రతాప్ రెడ్డి గారు చిత్తూరు నుంచి. ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి ప్రతాప్ రెడ్డి గారు. సార్ రాజధాని వైజాగ్ అయితే చాలా బాగుంటుంది సార్, మీరు కూడా సహకరిస్తే చాలా బాగుంటుంది. ఏ ఊరి నుంచి అండి? చిత్తూరు నుంచి సార్. సంతోషం. అదే చిత్తూరు జిల్లా వాసి ప్రతాప్ రెడ్డి గారు, వైజాగ్లో క్యాపిటల్ ఉంటే బాగుంటుంది, మీరు వెల్కమ్ చేయాలంటున్నారు. వారి సంతోషానికి మనం అభినందిద్దాం, కానీ రాజధాని ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి మధ్యలో ఉంది, అక్కడే రాజధాని ఉండాలనేది మా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. మరో కాలర్ ఉన్నారు, హరికృష్ణ గారు. హరికృష్ణ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. హరికృష్ణ గారు, మీరే ఏం అడగదలుచుకున్నారో స్ట్రైట్గా అడగండి సార్ వీర్రాజు గారిని. బీజేపీ స్టేట్ లో ఉన్న సోమవీర్ గారికి మరి నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీడియా వారికి కూడా సంబంధించిన క్వశ్చన్. ఉమ్. సార్ మన కంట్రీ కొన్ని సంవత్సరాల కిందట ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కొన్ని క్వశ్చన్ సార్. పెట్రోల్ ప్రైస్ కానీ డీజిల్ ప్రైస్ కానీ డిమాన్స్ట్రేషన్ వల్ల సక్సెస్ అయ్యామా, ఫెయిల్యూర్ అయ్యామా, స్విస్ బ్యాంక్ అకౌంట్ నుంచి పెట్టి ఇచ్చిన అమౌంట్ 15 లక్షలు ఇస్తానన్నారు కానీ ఇది ఇండియా డెమోక్రటిక్ కంట్రీ అండ్ రిలీజియస్ కంట్రీ సార్, ఇన్నిటికి సమాధానం ఉండవాలి సార్. రైట్ హరికృష్ణ గారు, మీ ప్రశ్న అర్థమైంది. అంటే డెమోక్రటిక్ కంట్రీయా, రిలీజియస్ కంట్రీయా, తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి ఉపయోగపడ్డాయా, ఆ అంశాన్ని ఆయన ప్రస్తావించారు హరికృష్ణ గారు. నిర్ణయాలు అనేవి గతంలో వాజ్పేయి గారి టైంలో కానీ నిర్ణయాల్లో 4 రోడ్లు వేశారు. నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయి కదా, 4 రోడ్లు. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు 6 రోడ్లు వేస్తున్నారు. అది వాజ్పేయి గారి నిర్ణయాల్లో భాగం. ప్రొక్రాన్ టెస్ట్ చేశారు. అద్భుతమైనటువంటి వ్యక్తిని అబ్దుల్ కలాంని భారతదేశానికి రాష్ట్రపతిగా చేశారు. నిర్ణయాలు మంచివే కదా. ఇలాంటి అనేకమైన అంశాలు వాజ్పేయి గారు చేపట్టారు, అవి నిర్ణయాలు. ఇంకా రిలీజియస్ కంట్రీయా అని మీరు అడుగుతున్నారు. రిలీజియన్ అనేది మనం కానీ ఆలోచన చేస్తే హిందుత్వం అనేది ఒక జీవన విధానం. అట్లనే మతం అనేది ఒకే గ్రంథం, ఒకే గాడ్. యేసు ప్రభు బైబిల్, అల్లా ఖురాన్. హిందుత్వానికి ఒక గ్రంథం లేదు. హిందుత్వానికి వేల కోట్లు, లక్షల కోట్లలో చనిపోతే మనిషిలో దేవుడిని చూస్తారు, ఆయన కూడా నమస్కారం పెడతారు. చెట్టుకు నమస్కారం పెడతారు, పుట్టకు నమస్కారం పెడతారు, పాముకు నమస్కారం పెడతారు, గాలిని నీటిని అన్నిటిని కూడా భగవంతుడు ఉన్నాడు, మనిషిలో కూడా భగవంతుడు ఉన్నారంటారు. అంటే ఒక గాడ్ లేడు. మన చర్చికి కూడా వెళ్తారు హిందువులు. అట్లనే ఇఫ్తార్ విందుకి నేను కూడా వెళ్ళి పలావ్ తిని వస్తూ ఉంటాను. మనకి ఎక్కడ బారికేడ్స్ లేవు. ఇది రిలీజియన్ కాదు, జీవన విధానం హిందుత్వం అనేది. దీన్ని రిలీజియస్ కంట్రీ అనడానికి అవకాశం లేదు. హిందువుల్లోనే అద్భుతమైనటువంటి సోషలిటిక్ ప్యాటర్న్ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని దేవాలయాల్లో చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఈ ఇతర మతాల్లో ఉండవు. మా గాడ్ ఆయనే, వాడిని మనం తప్పుపడడానికి వీలేదు. అవి మతాలు. ఇది మతం కాదు భారతదేశంలో ఉన్నది, ఇది రిలీజియన్ కాదు భారతదేశంలో ఉన్నది.
సర్వే జన సుఖనో భవంతు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మానవుడు కూడా సుఖంగా జీవించాలని చెప్పేటువంటి ఏకైక వ్యవస్థ హిందుత్వ. మరో కాలర్ ఉన్నారండి, వెస్ట్ గోదావరి నుంచి జ్ఞానేశ్వర్ గారు మాట్లాడింది. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. జ్ఞానేశ్వరి గారు నమస్కారం. చంద్రబాబు రాజధానిలో అంటున్నారు. సచివాలయం, అసెంబ్లీలో హైకోర్టు కట్టారు కదా చంద్రబాబు. ఎస్, మీ ఆడియో బాగాలేదండి, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఇంకో కాల్ తీసుకుందామండి. శ్రీకాకుళం నుంచి ఉన్నారు రామారావు గారు మాట్లాడండి. సార్ సార్ సోమవీర్రాజు గారు నమస్తే సార్. నమస్తే అండి. అదే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ అమలు చేసింది కదా సార్. ఉమ్. ఇప్పుడు మనకి ఉద్యోగస్తులకి ప్రజలకి వ్యాక్సినేషన్ ముందే కదా, అవును. ముందు అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలి కదా సార్. ఆ. ముందు వ్యాక్సిన్ ముందా ఎలక్షన్ ముందా సార్? ఎలక్షన్ అనేది కోర్టు డిసైడ్ చేసింది, కమిషన్ కూడా పట్టుదలగా ముందుకు పెడుతున్నారు. వ్యాక్సిన్ ముందు కాదని చెప్పాం. కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఫ్రంట్ వారియర్స్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఇమ్మని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు జరపడం అనేది మోడీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక్కడ ఉన్నది వారియర్స్ కాదు, ఒకళ్ళకొకళ్ళు ఫైట్. ఆయన ఉండగా పెట్టకూడదని ఈయన, ఏమైనా పెట్టాలని ఆయన ఇప్పుడే గుర్తొచ్చినాడు. 18లో పెట్టాలి, ఈయన 18లో పెట్టలేకపోయాడు. పెట్టాడు మొన్న. నామినేషన్లు ఎవరిని వేయనీయలేదు, ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడు. ఆ వేళ 25% ఇనానిమిటీ వచ్చింది. చరిత్రలో ఎక్కడ రాదు ఇలాగ. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ చేశాడు. రద్దు చేయమన్నాం, చేయలేదు. కానీ ఈవేళ కోర్టుకి వెళ్తాను. ప్రజల్లో వివాదం వచ్చింది దీని మీద. కానీ ఏ వివాదం వచ్చినా ఎలక్షన్ కమిషన్, కోర్టు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం సహకరించాలనేది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అభిప్రాయం. మరో కాలర్ ఉన్నారండి, గోపి వరంగల్ నుంచి. గోపి గారు మాట్లాడండి. సోమిరాజు గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఇది ప్రస్తుతం అంటే నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను మీకు. ఆ సంఘంలో వివిధ క్షేత్రాలు ఉన్నాయి మనకు. వివిధ క్షేత్రాల్లో పూర్తి సమయం పనిచేస్తూ ప్రస్తుతం వివిధ వాళ్ళ వ్యక్తిగత వృత్తుల్లోకి వెళ్ళారు. వీరందరినీ ఒకసారి మీరు గెట్ టుగెదర్ లా కలుపుకొని జై శ్రీరామ్ నినాదంతో వెళ్తే పార్టీ మరింత బలవంతంగా ముందుకెళ్తుందని నా యొక్క అభిప్రాయం. తప్పకుండా మీ ఆలోచనలు పార్టీ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మరో కాలర్ ఉన్నారు కడప నుంచి సోమేష్ గారు మాట్లాడండి. హలో. బీజేపీ పార్టీ సోమవీర్రాజు గారికి నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఇచ్చినారు కదండి, దాని మన ఏమంటున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. పంచాయతీ ఎన్నికలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం లేదండి. వాళ్ళు వచ్చేసి 150 సీట్లు గెలిచారు కదా వాళ్ళు. పంచాయతీ ఎన్నికలు ఎందుకు గెలవలేకపోతున్నారు? వాళ్ళ ప్రతిదానికి ప్రతి ఇష్యూకు కోర్టు వెళ్ళడం, ఇప్పుడు 142 ఆలయాలు దాంట్లో ఇష్యూలు వెళ్ళడం ఏంటి? దాని గురించి రైట్, కొంత ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. చాలామంది కాలర్స్ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మనకి సమయం కూడా తక్కువ ఉంది సోమవీర్రాజు గారు. ఇక మరో కీలకమైంది, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెల్కమ్ చేస్తున్నామన్నారు. అంటే మీరు జనసేన కలిసి పోటీ చేస్తారా? ఆల్రెడీ మేము పంచాయతీ ఎలక్షన్స్ కానీ గతంలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ మేము కలిసే పోటీ చేసాం. పంచాయతీ ఎలక్షన్లో కూడా కలిసే పోటీ చేస్తాం. అంటే భవిష్యత్తులో మీ రెండు పార్టీల మధ్య బంధం ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుంది. రెండు ఆలోచనకి తావులేదు. అంటే ఎలా అద్భుతం అంటే ఏ విధంగా? అంటే మరి ఏ విధంగా నిరూపించాలనేది ఏదైనా ఒక కొలమానం పెడితే దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. మేము మాట్లాడుకున్న విధానం, మా ఆలోచనలు, రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఎందుకు అధికారంలోకి రాలేదు, ఎందుకు అధికారంలోకి రావాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి అభిప్రాయాలు మాకు ఉన్నాయి, నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. దాని దృష్ట్యా మీకు మేము స్పష్టంగా ముందుకు పెడతాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు రాలేదు అన్న దాని మీద కూడా మాట్లాడుకున్నారు. ఎందుకు రాలేదు అంటే అధికారంలోకి ఎందుకు రాలేదన్న విషయం పైన కూడా మాట్లాడుకున్నారని అడుగుతున్నారు. ఈవేళ కదా పొత్తు మేము పెట్టుకున్నది. ఇంతకు ముందు పోటీ చేసినప్పుడు కానీ లేకపోతే లోపాలు ఎక్కడ ఉన్నాయనే విషయం మీరన్నారు కదా, ఎందుకు రాలేదు అన్న దానిపైన. ఎందుకు రాలేదనడానికి ఇప్పుడే మేము పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్నదే 2019లో ఎలక్షన్కి, పంచాయతీ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో.
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కలిసి మేము పోటీ చేశాం. రైట్. సోమవీర్రాజు గారు, ఇంకా క్వశ్చన్ అవర్ ముగించే ముందు 10 టీవీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? సందేశాలు మీ యొక్క టీవీ ప్రేక్షకులకు తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సందేశం అనే దానికంటే అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి రాజకీయ వ్యవస్థలు సరైనటువంటి దశని చేయని పరిస్థితులు గత అనేకమైన సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి నేను గమనిస్తున్నాను. ఇప్పుడు సహజంగా ప్రతి ప్రభుత్వం ఎడ్యుకేషన్కి ప్రతి సంవత్సరం 50 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, 50,000 కోట్లు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఒక స్టూడెంట్కి 70,000 రూపాయలు అవుతుంది. 48% మాత్రమే విద్యను ప్రభుత్వంలో, 52% ప్రైవేట్ పాఠశాలలో చదువు చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఫర్ హెడ్ ఎంత అవుతుంది? ప్రభుత్వ పాఠశాలలో 70,000 ఎందుకు అవుతుంది? ఎందుకైతే ఇంత ఖర్చు జరుగుతుంది? ఈ ఖర్చు జరిగినప్పుడు విద్య సరిగా ప్రభుత్వ యంత్రాంగంలో రావడం లేదు. ఇలాంటి వాటి మీద చర్చలు జరగాలి ఈవేళ. ఇలాంటి ఆలోచనతో ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. రైట్. విద్య కానీ, ఆరోగ్యం కానీ, వైద్యం, అట్లా వైద్యం కానీ అనేకమైన అంశాలు ఇలాంటివి జరుగుతున్నాయి. రైట్. వీటి మీద నిరంతరం చర్చించినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుద్ది, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సోమవీర్రాజు గారు. క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా 10 టీవీ స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఈ వారం క్వశ్చన్ అవర్.